ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది. గత కొద్ది కాలంగా అంటే ఆపరేషన్ సింధూర్ పూర్తయిన తర్వాత ప్రతిపక్షాలు అనేక ప్రశ్నలు భారత ప్రభుత్వం ముందు ఉంచాయి. అసలు అంతకన్నా కొద్దిగా ముందుకు వెళితే పహల్గామ్ ఉగ్రదాడి, అమాయకులైన 26 మంది ఒక కాశ్మీర్తో కలిపి 26 మంది ప్రాణాలను పాయింట్ బ్లాంక్లో పెట్టి షూట్ చేసి వెళ్లిపోయారు పాకిస్తాన్ ఉగ్రవాదులు. వెళ్ళిపోయారంటే పారిపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఎంతోమంది ఆవాసం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని దాచేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి ఘటనలు అనేక సందర్భాల్లో అంతకుముందు కూడా జరిగాయి. అయితే ప్రతిపక్షాలు ప్రశ్నలు అడగొచ్చు, సందేహం ఏం లేదు. 140 కోట్ల మంది భారతీయులు మీ వెనకాల ఉన్నామని పార్టీలకు అతీతంగా ఆపరేషన్ సింధూర్ విషయంలో నిలబడ్డారు. దానికి అప్రిషియేట్ చేయాల్సిందే. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ సడన్గా ఎందుకు ఆగిపోయింది, అది కూడా ట్రంప్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అది చెబితే భారత ప్రధానో లేకపోతే భారత ప్రభుత్వ ప్రతినిధో చెప్పాలి, లేకపోతే అటువైపు నుంచి పాకిస్తాన్ చెప్పాలి. కానీ ట్రంప్ ఎందుకు చెప్పారు దగ్గర అనేక ప్రశ్నలు, సందేహాలు మొదలయ్యాయి. ఓకే, దట్ ఈస్ వెరీ ఆథెంటిక్ క్వశ్చన్, అడగచ్చు. అలాగే ట్రేడింగ్ కోసం భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆపేశాయని ట్రంప్ మాట్లాడారు, లేకపోతే అణుయుద్ధం జరగబోయేదాన్ని నేను ఆపేశాను అని చెప్పి ఆయన మాట్లాడారు. వీటన్నిటి మీద ప్రతిపక్షాలు అడగచ్చు. కానీ ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నల్లో అభ్యంతరాలు ఎక్కడ ఉంటాయంటే, అసలు ఆపరేషన్ సింధూర్లో భారత ప్రభుత్వం లేకపోతే భారత సైనిక దళాలకు ఇచ్చిన స్వేచ్ఛ, అందులో ఎంత నష్టం జరిగింది, మన ఫైటర్ జట్లు ఎన్ని కూలిపోయాయి, ఆ విషయాలన్నీ నిజంగా చెప్తారా? ఇప్పుడు యుద్ధం అన్నాక నష్టం జరగకుండా ఉంటుందా? ఏ యుద్ధం అయినా నష్టం ఎంతో కొంత ఇరు పక్షాలకి ఉంటుంది. కాకపోతే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ భయపడిన మాట వాస్తవం. పాకిస్తాన్కి దౌత్యపరంగా యుద్ధానికి ముందే అన్ని దారులు భారత్ మూసేసిన మాట వాస్తవం. ప్రతిపక్షాలకు కూడా ఈ విషయం తెలుసు. ఎటు పాలిపోని స్థితిలో 4 రోజులకే పాకిస్తాన్ తన పని అయిపోయిందని భావించిన తర్వాత, చైనా సపోర్ట్ చేసినా, ఇజ్రాయెల్ టెక్నాలజీ సపోర్ట్ చేసినా పాకిస్తాన్ భారత్ ముందు నిలబడలేని పరిస్థితుల్లో దాసోహం ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ విషయాన్ని స్పష్టంగా ప్రధానమంత్రి ఎందుకు ట్వీట్ చేయరు, లేకపోతే ఇప్పుడు పార్లమెంట్లో చర్చ సందర్భంగా ప్రధానమంత్రి ఎందుకు చెప్పరు అని ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ దీన్ని డిస్కషన్ ఇనిషియేట్ చేశారు. ఆయన చాలా అంశాలు చెప్పారు, నేను మాట్లాడతా. భారత సైనికుల ప్రజ్ఞా పాఠవాలు, వాళ్ళు వెనకడుగు వేయని తీరు. ఎందుకంటే యుద్ధం రీతి మారిపోయింది, యుద్ధ తంత్రం మారిపోయింది. ఇప్పుడు ఇట్నిన్ సైన్యం అట్నిన్ సైన్యం బార్డర్లో వెళ్ళి కాల్చుకోవడాలు, చంపుకోవడాలు ఇది కాదు. ఇవాళ జరుగుతోందంతా టెక్నికల్ వార్ఫేర్, డ్రోన్ వార్ఫేర్ జరుగుతోంది. సో అందులో మనం చాలా స్పష్టంగా విజయం సాధించాం. అయితే ఈ ప్రశ్నలకు సంబంధించి ఇవాళ చిదంబరం మాట్లాడుతూ కొంత అడుగు ముందుకేసేశారు. అసలు వచ్చింది పాకిస్తాన్ వాళ్ళేనా లేకపోతే దేశీయ ఉగ్రవాదులా అని. అదేంటంటే మన సైనికుల పాఠవాలను, వాళ్ళ త్యాగాలను కొంత అవమానపరచడంగా అవుతుంది. సరే, దానికి కిరణ్ రిజిజు కూడా అంతే ఘాటుగా సమాధానం చెప్తున్నారు. మీరు ఈ స్థాయిలో ప్రశ్నిస్తే మీరు పాకిస్తాన్ వెళ్ళి మాట్లాడండి అని. అంటే ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు, సమాధానం చెప్పాలి. అలాగే టీఎంసీ ఎంపీ ఇంకొక ఆయన మాట్లాడతారు, మీరు మోదీకి ట్రంప్ని చూసి మీ హైట్ తగ్గిపోయింది, లేకపోతే మీ చెస్ట్ వెయిట్ తగ్గిపోయింది అని చెప్పి. సో ఇవన్నీ పొలిటికల్ కామెంట్స్గానే చూడాలి. అయితే ఇవాళ ముఖ్యమైన వార్త ఏంటంటే, ఒక మంచి పరిణామం ఏంటంటే, ఎవరైతే ఈ ఉగ్రదాడిలో పాల్గొన్నారో, కీలక సూత్రధారి ఎవరైతే ఉన్నారో సులేమాన్, అతను మట్టుబెట్టబడ్డాడు. ఆపరేషన్ మహదేవ్ అనే పేరుతోటి ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ మహదేవ్ పర్వతం దగ్గర జరిగింది. అలాగే హర్వాన్ లోయ ప్రాంతంలో వీళ్ళు తలదాచుకున్నట్టుగా గుర్తించారు. ఇప్పుడు ఇవాళ ఉగ్రదాడి జరిగింది, వెంటనే వెళ్ళి అక్కడ వాళ్ళు దాక్కున్నారా, లేకపోతే ఇంకోటి ఎక్కడికో పారిపోయారా? ఒసామా బిన్ లాడెన్ వాళ్ళకి పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది కదా. అత్యంత వెపన్ టెక్నాలజీ, హయ్యెస్ట్ డ్రోన్ టెక్నాలజీ, పెంటగాన్ లాంటి ఒక ప్రపంచంలోని అత్యుత్తమైన స్థావరం కలిగిన అమెరికా కనిపెట్టడానికి దాని మీద దాడి చేస్తేనే కదా. చాలా కాలం పట్టింది ఒసామా బిన్ లాడెన్ని మట్టుబెట్టడానికి పాకిస్తాన్ వెళ్ళి ఒబాటాబాద్లో. అలాంటిది భారత సైన్యానికి కొంత సమయం పట్టింది. ఎందుకంటే కొడితే ఆ షాట్ కరెక్ట్గా ఉండాలి. ఎవరైతే ఆ కీలక పాత్రధారి సూత్రధారి ఉన్నాడో అతన్ని వెతుక్కుని పట్టుకోవాలి, కొట్టాలి. అదే చేశారు. సో ఇవాళ ఇప్పుడు దీని మీద మాట్లాడడానికి కొంత కాంగ్రెస్ పార్టీకి పాయింట్స్ దొరకట్లేదు. ఎందుకంటే వీళ్ళు మొదటి నుంచి అడుగుతున్న పాయింట్ ఏంటంటే, అసలు ఆ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచే వచ్చారా? క్వశ్చన్ నెంబర్ 1. ఎలా రాగలిగారు? క్వశ్చన్ నెంబర్ 2. వస్తే అక్కడ ఎందుకు ఉగ్రవాదులు ఉన్న చోట వాళ్ళంతా స్వేచ్ఛగా కాల్చుకుంటూ పాయింట్ బ్లాంక్లో పెట్టుకుని వెళ్ళిపోయారు? అక్కడ భద్రతా వైఫల్యం జరిగిందా లేదా? ఎస్, అమిత్ షానే ఒప్పుకున్నారు. ద వెరీ నెక్స్ట్ డే ఇన్ ద మీటింగ్, ఆల్ పార్టీ మీటింగ్లో అమిత్ షా ఒప్పుకున్నారు. ఎస్, కొంత భద్రతా వైఫల్యం జరిగింది అక్కడ. ఎందుకంటే
కాస్త ఈజీ ఉంది, పర్యాటకులు వస్తున్నారు, ప్రశాంతంగా ఉంది. కానీ అప్పుడే ఇంకా అప్రమత్తంగా ఉండాలి కదా, శత్రువుకి అప్పుడే కదా ఛాన్స్ దొరుకుతుంది. ఆ భద్రతా వైఫల్యం జరిగిన తర్వాత బాధపడుతూ కూర్చోవాలా, అయ్యో భద్రతా వైఫల్యం జరిగిందని తిప్పికొట్టాలా? తిప్పికొట్టారు కదా ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో. సో దీంట్లో నిజంగానే కొన్ని ప్రశ్నలు రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో అడిగినవి ఆశ్చర్యంగా ఉంటాయి. ఎన్ని ఫైటర్ జట్లు కూలిపోయాయి మన పాకిస్తాన్ చెప్తోంది కదా, అంటే చెప్తారా ఎన్ని ఫైటర్ జట్లు కూలిపోయాయి, లేకపోతే ఎంతమంది నష్టం జరిగింది, ఎన్ని బుల్లెట్లు తగిలాయని? యుద్ధ తంత్రం కాదు కదా అది చెప్పడం. చెప్తే మీకు కాదు, పాకిస్తాన్ కూడా వింటుంది కదా. మరి అది రాహుల్ గాంధీ సీనియర్ లీడరు, మన ఇండియన్ సీనియర్ లీడరు, కాబోయే ప్రధానమంత్రిగా కీర్తించబడుతున్న రాహుల్ గాంధీ మరి ఇలాంటి ప్రశ్నలు అడిగేటప్పుడు ఆయనకి ఎవరు స్ట్రాటజీ లేకపోతే ఎవరు చెప్తారు అనేది ఆలోచించుకోవాల్సిన విషయం. సో ఒకవైపు ఆపరేషన్ సింధూర్ చర్చ, మరోవైపు ఉగ్రవాద దాడికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళ హతం. సుమారు 5 నుంచి 7 పార్టిసిపేట్ చేస్తే అందులో ప్రధాన పాత్రధారి సులేమాన్తో ఇంకొక 3 చనిపోయారని చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా ఇంకా రావాలి. అయితే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుంది. ఇది సిడిఎస్ చీఫ్ 2 రోజుల క్రితం చెప్పారు. అలాగే రాజ్నాథ్ సింగ్ కూడా చెప్పారు. ఆపరేషన్ మహదేవ్ కొత్తగా ఏదైతే ఆపరేషన్ పేరు పెట్టారో నాకు తెలిసి అది కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ప్రధానమంత్రి ఎప్పుడైతే ఈ ఆపరేషన్ జరిగిందో దాని అంతిమ లక్ష్యం భారతదేశం వైపు చూడాలంటే ఉగ్రవాద మూకలు, భారతదేశాన్ని టార్గెట్ చేయాలంటే పాకిస్తాన్ లాంటి ఉగ్రదేశాలు ఆలోచించుకోవాలి, వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టాలి. ఇది ఆపరేషన్ సింధూర్ కానీ ఆపరేషన్ ఇవాళ ప్రారంభించిన మహాదేవ్ కానీ ప్రధానమైన టార్గెట్. దీనికి సహకరించాల్సింది ఎవరు? భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలు, అందులో ప్రతిపక్షాలు ఉంటాయి, పార్టీలు ఉంటాయి. రాజకీయం ఎక్కడైనా చేయొచ్చు, కానీ ఆపరేషన్ సింధూర్ లాంటి విషయాల్లో, భారత్ ఉగ్రవాదం నుంచి బయటపడాలి అనుకుంటున్న విషయాల్లో ఎంతవరకు కరెక్ట్? అయితే అన్ని ప్రశ్నలు కూడా కొట్టిపాడేయాల్సినవేనా అంటే నో. కొన్ని లెజిటిమేట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ కాశ్మీర్పై మధ్యవర్తిత్వం విషయంలో ట్రంప్ మాట్లాడుతుంటే మీరు ఎందుకు సమాధానం చెప్పరు? ఎస్, దట్స్ ఎ వెరీ లెజిటిమేట్ క్వశ్చన్, దానికి సమాధానం చెప్పాలి. అలాగే ట్రేడింగ్ కోసమే యుద్ధం ఆపేశాయి, నేను మీకు కాస్త చూసుకుంటాలే అనేదో ట్రంప్ చెప్తే ఒకేసారి ఆపేసాయి అన్నట్టుగా ట్రంప్ అనేకసార్లు మాట్లాడాడు, ఆయనకి సమాధానం చెప్పాలి. ఇలాంటి వాటి మీద చెప్పాల్సిందే. కానీ ఇక్కడ కొన్ని ఉంటాయి, ఇంటర్నేషనల్ సంబంధించి కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, కొన్ని వ్యూహాలు ఉంటాయి. అనేక సందర్భాల్లో మన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఘాటుగానే సమాధానం చెప్పారు. అయితే ముందే మేము వాళ్ళకి సమాచారం ఇచ్చి మేము దాడి చేసామని చెప్పడం మీద ఆయన ట్వీట్ పెట్టిన దాని మీద కూడా మళ్ళీ అనేక విమర్శలు వచ్చాయి. అదేంటి మీరు ముందేలాగే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అంటే, ఇన్ఫర్మేషన్ అంటే మేము మిమ్మల్ని కొడుతున్నాం, మీరు చేసిన దాడికి ప్రతిచర్య చేస్తున్నాం అనకపోతే మళ్ళీ రేపు పొద్దున్న అంతర్జాతీయ సమాజం ముందు సమాధానం చెప్పాలి కదా. అంటే చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఇంకొక ప్రశ్న. అంటే దీన్ని ఎందుకు ఇంత రాజకీయమైన రాద్ధాంతం చేయాలి? ఫస్ట్ డిస్కషన్ పాయింట్ ఈజ్, మీకు ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడానికి బహుశా కొంత సమయం తీసుకుని ఉండొచ్చు. ప్రధానమంత్రి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు మీరు అడిగారు, పెట్టలేదు. బట్ ఇవాళ 16 గంటలు 32 గంటలు టైం ఇచ్చారు. చాలా ఎంత సుదీర్ఘమైన చర్చ అన్నా చేయొచ్చు. దట్ షుడ్ బి కన్స్ట్రక్టివ్. మీరు ఆ చర్చ విషయంలో కూడా మళ్ళీ విమర్శలు, అంటే ఇప్పుడు రిజిజు అన్నారు, మీరు ఇస్లామాబాద్ లాయర్లాగా మాట్లాడుతున్నారా అని చెప్పి చిదంబరం మాట్లాడిన దానికి. అలాగే బీజేపీ దీని మీద తీవ్రంగా ఫైర్ అవుతోంది. సో ఉగ్రవాదులు అంతంతో ప్రతిపక్షాలకు వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం దొరికిందా? సింధూర్పై ఇంత రాజకీయ దుమారానికి ఇప్పుడు తెరపడుతుందా ఇంత చర్చ తర్వాత? ఆర్ ఇఫ్ వాంట్ పొలిటికల్గా కంటిన్యూ చేయాలనుకుంటున్నాయా పార్టీలు? కాశ్మీర్పై ఎవరి జోక్యం సహించమని అప్పట్లో మౌనముని అన్న దిదన్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగే ఒబామాని పక్కన పెట్టుకుని చాలా స్పష్టంగా చెప్పారు. సో మోదీ ఈసారి అంతే స్పష్టంగా పార్లమెంటు సాక్షిగా సమాధానం చెప్పబోతున్నారా? ట్రేడింగ్ కోసం యుద్ధం ఆపేశారన్న అపవాదని, నీ ట్రేడింగ్ అంటే మాకు లెక్కలేదు, భారతదేశ ప్రజల సార్వభౌమాధికారం కోసం మేము నిర్ణయాలు తీసుకుంటామని మోడీ చెప్తారా? ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహదేవి 2 కొనసాగుతూనే ఉంటాయా? ఇది పహల్గామ్ ఉగ్ర దాడికి సంబంధించిన సూత్రధారి సులేమాన్ అలియాస్ మూసాను మట్టుబెట్టారు భారత సైనిక దళాలు. దానికి ఆపరేషన్ మహదేవ్ అని పేరు పెట్టారు. అతనితో పాటు మరో 2 ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. అలాగే పార్లమెంటులో సుదీర్ఘ చర్చ కూడా జరుగుతోంది. సో మొత్తం మీద వీళ్ళు ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, దాడి చేశారు అన్న దానికి వీళ్ళని మట్టుబెట్టడంతో ప్రతిపక్షాలకు కొంత సమాధానం దొరికిందా? అలాగే ఇందాక మనం అనుకున్నట్టుగా కొన్ని పాయింట్స్ మీద చర్చ అయితే జరగాలి, కానీ అది ఎంతవరకు జరగాలి ఏమిటి అనేది కూడా మాట్లాడదాం. పెంటపాటి పుల్లారావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సంజయ్ పులిపాక్ గారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, మామిడి గిరిధర్ గారు విశ్లేషకులు, మేజర్ జనరల్ నందిరాజ్ శ్రీనివాసరావు గారు రిటైర్డ్ ఆర్మీ అధికారి. నమస్కారం అండి పుల్లారావు గారు, సంజయ్ గారు, గిరిధర్ గారు, శ్రీనివాసరావు గారు.
రైట్, పుల్లారావు గారు, వాంట్ టు స్టార్ట్ విత్ యూ. సో ఇవాళ మనం ఎప్పటి నుంచో జరుపుతున్న చర్చే, అలాగే ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, టీఎంసీ కానివ్వండి, మరో పార్టీ కొన్ని ప్రశ్నలు సహజంగా తలెత్తుతాయి. ఎందుకు ఆపరేషన్ సింధూర్ సడన్గా విత్డ్రా అవ్వాల్సి వచ్చింది, లేకపోతే ట్రంప్ అనేక సార్లు చేసిన కామెంట్స్కి మనం ఎందుకు సరైన రీతిలో సమాధానం చెప్పట్లేదు, కాశ్మీర్ విషయంలో జోక్యం సహించమని ఆ వేదిక ఈ వేదిక కాకుండా పార్లమెంట్ వేదికగానే సమాధానం చెప్పాలి కదా, అలాంటి ప్రశ్నలు సహజంగా వస్తాయి. అంతకన్నా ముందు ఇవాళ ఈ ఉగ్రవాదుల్లో కొంతమంది హతం అవడంతో ప్రతిపక్షాలకు కొంత సమాధానం దొరికినట్టే భావించచ్చా వాళ్ళ ప్రశ్నలకు? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు దొరికినా దొరకకపోయినా ఇష్యూ కాదు కదా. వాళ్ళు దొరకలేదు, ఎక్కడ ఎలా వచ్చారు, లోపల అడిగే వాళ్ళ ప్రశ్న తెలియక అడుగుతున్నారా? బాంబేలో 2008లో బోట్ మీద వచ్చి 100 మందిని చంపేశారు కదా, అప్పుడు ఎలాగొచ్చారు, ఎవరు రానిచ్చారంటే ఇది ప్రశ్నలా? అమెరికాలో 2001లో వెళ్ళలేదా, ప్లేన్ల మీద వెళ్ళి తగలబెట్టలేదా? జరుగుతాయి, దానికి ప్రశ్నలు, దానికి అది ప్రశ్న, దానికి జవాబు కావాలా? ఎలాగొచ్చారు, రెండుని ఇంకా చంపలేదా? అరే అదేమన్నా పోస్ట్ ఆఫీస్లో కూర్చున్నారా, ఎక్కడ దాక్కుంటారు, 6 నెలలు 8 నెలలు దాక్కుంటారు, అక్కడే దాక్కుంటారు. ఎవరికి అందరికి తెలిసిన విషయం, అది ప్రశ్న కాదు, చాలా అది చైల్డిష్ ప్రశ్న. ఎవరు ఇలాంటి ప్రశ్నలు అడగటం ఇంత సీరియస్ ఇష్యూలో నివ్వలేదు. ఇంకోటి ఏమిటంటే పార్లమెంట్ పిలవాలి, పార్లమెంట్ చర్చించాలి. యుద్ధం జరిగే టైంలో పార్లమెంట్ చర్చించాలా? ఎవరో అసలు ఎక్కడన్నా జరిగిందా? మన ట్రంప్ ఇరాన్ బాంబ్ చేశాడు, వాళ్ళ చట్ట ప్రకారంగా సెనెట్ పర్మిషన్ ఇవ్వాలి యుద్ధానికి వెళ్తాను, కానీ ఎవరన్నా యుద్ధం కాదు ఇది ఊరికనే బాంబింగ్ అన్నారు, ఎవరన్నా ప్రశ్న ఇచ్చారా? సో ఇది చాలా విచారం వచ్చిన విషయం ఏంటంటే, ఒకవేళ నిజంగా భారతదేశం ఓడిపోయి ఉన్నట్టుగా వస్తే ఏమైపోదాం మనం? రెండో పాయింట్, అందరు అడిగే ప్రశ్న, యుద్ధం ఎందుకు ఆఫ్ చేశారు? ఆఫ్ చేయకపోతే ఏమవుతుంది? బురదలో దిగిపోయినట్టుగా, స్విట్ ఫ్లాగ్ లో దిగిపోయినట్టుగా దేశాలు పోతున్నాయి. ఎవరు మర్చిపోతున్నారో చరిత్ర? రష్యా ఆఫ్ఘనిస్తాన్ లో 1980లో వచ్చి ఏదో 5 రోజులు యుద్ధం అనుకున్నారు, అలా 1 year 2 years 3 years 4 years 20,000 మంది చచ్చిపోయాక పారిపోయాయి. అమెరికా వియట్నాంలో ఏమైంది, దాని ముందర ఫ్రాన్స్ వియట్నాంలో ఏమైంది, ఇప్పుడు రష్యా యుక్రెయిన్లో ఏమవుతుంది? ఇంకా మీకు ఉదాహరణ కావలిస్తే 1980 నుంచి చైనా యుద్ధం చేయలేదు కదా, వియట్నాంతో యుద్ధం చేశాక 20,000 మంది చచ్చిపోయారు, మళ్ళీ యుద్ధం చేయలేదు, ఏదో బోర్డర్లో మనతో గొడవ పడుతున్నారు, పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు ఈవేళ ఆక్యుపైడ్ కాశ్మీర్ వెళ్ళి తీసుకోవడానికి ఖాళీగా కూర్చున్నారా వాళ్ళు? వాళ్ళకి చైనా సహాయంతో 60 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ బిల్డప్ అవుతుంది, 60 సంవత్సరాలు బట్టి. అలాగే రెడీగా ఉండవా? సైన్యం వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి తీసుకుపోవటమే. ఏం మాట్లాడి ఆశ్చర్యంగా ఉన్నది. అదృష్టంతో 2 రోజుల్లో యుద్ధం అయిపోయింది అనుకున్నా, చేశాం, చెప్పవలసింది చేశాం. అసలైన పాయింట్ ఏంటంటే, మీకేదో మాకు 160 అణుబాంబులు ఉన్నాయి వేసేస్తామని ప్రతి ఒక్కరూ మాట్లాడేవాడు, పాకిస్తాన్ వాడు మాట్లాడట్లేదే ఇప్పుడు. అదే అప్పుడు షోకేస్ చేయడానికి పెట్టుకున్నామా ఇవేమన్నా అణుబాంబులు అని, కానీ ఎవరు కదా వేసేస్తాం పోసేస్తామన్నారు, ఎవరు మాట్లాడలేకపోయారే. అందువల్ల అది పెద్ద అచీవ్మెంట్. కానీ ఆపరేషన్ సింధు ఇంకా జరుగుతుందంటే తప్పకుండా అలాంటి వాడు అక్కడ ఉన్న మిత్రులు నేను తప్పనుకోవచ్చు, ఎప్పుడైనా మళ్ళీ అటాక్ జరగవచ్చు. ఎందుకంటే మనం ఓటమిగా వచ్చేసింది కాబట్టి పాకిస్తాన్ చైనాకి, వాళ్ళు ఏదో రకంగా మళ్ళీ తప్పకుండా అటాక్ చేస్తారని మనం అన్ని చోట్ల సైన్స్ కనపడుతున్నాయి, మన ప్రభుత్వం చెప్తున్నారు, ఎక్స్పర్ట్స్ రెడీగా ఉన్నారు. పాకిస్తాన్తో 1947 నుంచి యుద్ధం స్టార్ట్ అవి 80 సంవత్సరాలు జరుగుతుంది, ఇంకో 100 సంవత్సరాలు జరుగుతుందా చెప్పలేము. చైనాతో 60 సంవత్సరాలు, చైనాతో కొన్ని దేశాలు 200 సంవత్సరాలు యుద్ధాలు చేస్తూ ఉంటారు, అలా చేస్తారు. సో ఇది తప్పదు. భారతదేశానికి దురదృష్టం చైనా మనకి సరిహద్దులో 1951లో రావటం దురదృష్టం, లేకపోతే అసలు మనకు గొడవే లేదే. సో తప్పదు, స్నేహితులు కోరుకోగలం కానీ మన ఇరు పొరుగు కోరుకోలేం కదా. వాళ్ళు వస్తారు కాబట్టి ట్యాకిల్ చేయాలి. ఇది డిబేట్ అనేది కరెక్ట్ కాదు, ఇది అనవసరంగా ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా. అంటే అసలు ఈ చర్చకి ఆస్కారం కూడా ప్రభుత్వం ఇవ్వకూడదనా మీ ఉద్దేశం? ఈ 16 గంటలు 30 గంటలు చాలా ఇవ్వచ్చు అడిగారు, కానీ ఆ ప్రశ్నలు ఏంటి ఇప్పుడు వరకు పట్టుకోలేదే. ఎలాగొచ్చారు, ఎన్ని ప్లేన్లు పడిపోయినాయి, దీనికంటే ఎక్కువ చెప్పలేరా? అసలు ఎలా చిదంబరం ఇంకొక అడుగు ముందుకేసేసారు, అసలు వీళ్ళు దేశీయ ఉగ్రవాదులేమో పాకిస్తాన్ నుంచి ఎలా రాగలిగారు అని. అవ్వచ్చు, ఎవరైనా అవనాయి. అసలైంది ఇంకోటి కూడా నాకు ఆశ్చర్యంగా ఉన్నది, శశి థరూర్ని మాట్లాడదు వస్తే గవర్నమెంట్ని కొద్దిగా నిలబెట్టింది. అదుగుని అతను ప్రైమ్ చేస్తే అతను బయటికి తప్పించేసి
ప్రపంచంలో గ్లోబ్ లో మ్యాథ్స్ ఎక్కడున్నాయో తెలియని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. చిదంబరం గారు చాలా పెద్ద మనిషి, పెద్ద పదవులు ఆక్రమించాడు. ఆ పొజిషన్ లేదు కదా ఈవేళ. అందువల్ల అది జవాబు చెప్పడానికి కరెక్ట్ కాదు. రైట్, మేజర్ జనరల్ గారు శ్రీనివాసరావు గారు, ఎందుకంటే మీరు అనేక అనుభవం ఉన్నవారు ఈ యుద్ధ వ్యవహారాలు, తంత్రాలు, వీటిల్లో సాధారణంగా ఏ స్ట్రాటజీ అయినా, అందులో వార్ స్ట్రాటజీ అసలు బయటికి రాకుండా చూసుకుంటారు. సరే, అప్పటికి ఇప్పటికీ ఈ రోజుల్లో ఏంటంటే విపరీతంగా పెరిగిన మీడియా కానివ్వండి, అంతకన్నా పెరిగిపోయిన సోషల్ మీడియా కానివ్వండి, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు రకరకాలుగా, కొంత మీడియా అంటే కొంత బాధ్యతగా రిపోర్ట్ చేస్తాం, కానీ ఈ సోషల్ మీడియాలో మరీ పిచ్చి పిచ్చిగా, దానికి తోడు ఇవాళ ప్రతిపక్షాలు ఈ రకమైన ప్రశ్నలు అడగడం, లేకపోతే మీరు దేశీయ ఉగ్రవాదుల, వాళ్ళు ఎలా వచ్చారు, వీళ్ళు ఎలా వచ్చారు, మీ వెన్ని విమానాలు కూలిపోయిన అడగడం, కొంత నైతికంగా వాళ్ళ కాస్త మానసికంగా దెబ్బతీసే అవకాశం ఏమైనా ఉంటుందా సైనికులు? పెద్ద ఇలాంటివి అసలు పట్టించుకోరా, ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు అనుకుంటారా? మన భారత సైనిక దళాలు అపొలిటికల్ అండి. ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా మా మీద ఏమి ఎటువంటి ఇది ఉండదు. కానీ మన మనోబలాన్ని తగ్గించేటట్టు మన దేశ ప్రజలే, మన దేశ నాయకులే, మనం ఎన్నుకున్న నాయకులే దాన్ని ప్రశ్నిస్తే బాధాకరంగా ఉంటుంది. కానీ ఆర్మ్ ఫోర్సెస్ లీడర్షిప్ దాన్ని తట్టుకోగలదు. ఎందుకంటే మనం డెమోక్రసీ అని మనకి తెలుసు, మనకి మాట్లాడే ఫ్రీడమ్ ఉందని తెలుసు, ఎటువంటి ప్రశ్న అయినా ఎవరినైనా ప్రశ్నించని తెలుసు. కానీ మాకు మటుకు మన గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలని దాన్ని బట్టి మన ఏదైతే స్ట్రాటజీ ఉందో, ఏదైతే వార్ ప్లాన్స్ ఉన్నాయో అవి చేయడం మా విధి. మాకు ప్రజెంట్ గవర్నమెంట్ సిసిఎస్ ద్వారా ప్రధానమంత్రి ఆయన చెప్తారు, ఇది మీ టార్గెట్, ఇది మనకు కావాల్సింది, ఇది ఎండ్ రిజల్ట్ అని చెప్పి అది సైన్యాధిపతులకి, సిడిఎస్ కి చెప్తారు. అది అచీవ్ చేయడం మటుకు మా బాధ్యత. దానికి సోషల్ మీడియాలో ఏమొస్తుంది, పబ్లిక్ లో ఏమొస్తుంది, దానికి గవర్నమెంట్ ఏం జవాబిస్తుంది, ప్రతిపక్షం ఏం చెప్తుంది అనేది దాని గురించి పట్టించుకోకూడదు కూడా. ఎందుకంటే వాళ్ళు చేసిన మనల్ని కిందికి దించాలని చెప్పి వీళ్ళు చేస్తున్నారా, లేక వీళ్ళ ద్వారా వేరే శక్తులు డీప్ స్టేట్ వాళ్ళు చేస్తున్నారా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో 140 కోట్ల భారతీయులు ఒకే మాట మీద ఉంటారు. మన దేశాన్ని రక్షించుకోవడానికి ప్రభుత్వం చేస్తున్నది, మన సైనిక బలాలు చేస్తున్నది, దాన్ని ప్రోత్సహిస్తారు, దాంతో పాటు ఉంటారు అని చెప్తారు. అదే పాకిస్తాన్ ని చూడండి, వాళ్ళు అన్ని విధాలుగా ఓడిపోతున్నా, అన్ని దెబ్బలు కొట్టినా కూడా మేము గెలిచాం అని చెప్తూ ఉన్నారు. పైగా సంబరాలు చేసుకుంటారు వాళ్ళు, రోడ్డు మీదకి వచ్చి సంబరాలు చేస్తారు. వాళ్ళు చెప్తుంటారు ఆయన్ని జనరల్ ని ఫీల్డ్ మార్షల్ చేసేశారు, ఓడిపోయిన జనరల్ ని. అటువంటి ఒక ఎత్తున ఉంటే, ఇక్కడ అన్ని విధాలుగా మనల్ని మనం కాపాడుకొని 4 రోజుల్లో యుద్ధాన్ని ఎక్కడా ఇటువంటిది మన పొలిటికల్ ఎయిమ్ ఏదైతే పెట్టారో, మిలిటరీ ఎయిమ్ ఏదైతే పెట్టారో దాన్ని మనం సాధించుకొని ఇచ్చినా కూడా కొంతమంది ఇలా ప్రశ్నిస్తే బాధాకరంగా ఉంటుంది. సైన్యంలో ఉన్న వాళ్ళు ఎట్లాగూ దీని నుంచి అపొలిటికల్ వాళ్ళు ఏమీ చెప్పలేరు. కానీ సేవా నివృత్తి అయిన వాళ్ళం మాకు ఇటువంటి రాజకీయ నాయకులు ఉంటారా, ఇదే మన ప్రజాస్వామ్యం అని బాధాకరంగా ఉంటుంది. కానీ హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్, వాళ్ళు ఎటువంటి ప్రశ్నలు ఎవరు వేసినా కూడా ఎటువంటి జవాబు వాళ్ళు ఇవ్వలేదు. ఎందుకంటే ఆ ప్రశ్నకి జవాబు ఇవ్వాల్సింది రాజ్నాథ్ సింగ్ గారు, ప్రధానమంత్రి గారు, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ గారు. వాళ్ళు బ్రహ్మాండంగా చెప్పారు, ఏమి జరిగింది చెప్పారు, ఎందుకు జరిగింది చెప్పారు, మిగతా దేశాలు ఎలా రెస్పాండ్ అయ్యాయి, మనకు ఎవరెవరు మద్దతు ఇచ్చారు అది చెప్పారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంతా చెప్పారు. మన దీంట్లో పార్లమెంట్ లో ఇంత ఖచ్చితంగా మీరు మీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వక ముందు జయశంకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అవునండి, అన్నిటికీ జవాబిచ్చారు. అదే ఆయన అమిత్ షా గారు అడిగారు, మీరు ఏంటి మన దేశ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్తున్న దాన్ని నమ్మటం లేదు, వేరే దేశంలో వేరే వాళ్ళు ఏదో చెప్పారు,
దాన్ని పట్టుకొని క్వశ్చన్ వేస్తున్నారు. ఇది ఏదైతే జరిగిందో ఇది భారతీయ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎన్నుకొన్న బాధ్యత గల వ్యక్తిగా చెప్తున్నప్పుడు దాన్ని యూ డోంట్ వాంట్ టు బిలీవ్, బట్ యూ వాంట్ టు బిలీవ్ సమ్ ఫారిన్ మీడియా అండ్ యూ ఆర్ లుకింగ్ లైక్ ఎ స్పోక్స్మెన్ ఫర్ పాకిస్తాన్ ఆర్ అదర్స్ అని చెప్పారు. అంతవరకు నేను విన్నాను. చాలా బాగా చెప్పారండి. అప్పుడు అదే అన్ని క్వశ్చన్స్, మీరు ఏ క్వశ్చన్, ఆయన కూడా ఓం బిర్లా గారు కూడా చెప్పారు, మీరు క్వశ్చన్స్ వేశారు, ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తున్నప్పుడు దాన్ని మధ్యలో వినాలి, వినే సాహసం ఉండాలి. ఇటువంటి చెత్త క్వశ్చన్లు వేసినప్పుడు వినాల్సి వస్తుంది అన్నారు. రేపు పొద్దున్న మన భారత ప్రధాని కూడా ఇది అఫీషియల్ స్టాండే చెప్తారు, వేరే విధంగా చెప్పేది ఏమీ లేదు. వీళ్ళు మన దేశ రక్షణ శాఖ మంత్రి కానీ విదేశాంగ శాఖ మంత్రి కానీ ఏవైతే చెప్పారో అదే మన భారత ప్రధాని కూడా చెప్తారు. ఇది అఫీషియల్ స్టాండ్, ఇదే మనం చెప్తూ వచ్చాం. గిరిధర్ గారు, ఒకవైపు గౌరవ్ గొగోయ్ అనుకుంటా భారతీయులు ఏకతాటిపై ఉండి పాకిస్తాన్ దురుద్దేశాలను సాగనివ్వకూడదు, ఇదే మేము కోరుకుంటున్నాం అని వాళ్ళు చెప్పారు మాటల్లో. కానీ ఇన్నాళ్ళు అడిగిన ప్రశ్నలు ఇవాళ కూడా అడిగేర్లండి, అడగలేదని కాదు. సో ఎట్లా చూడాలంటే ఒక డ్యూయల్ ఫేస్ చూపిస్తున్నట్టు ఏమన్నా అనిపిస్తోందా, లేకపోతే అడిగే ప్రశ్నలో కొంత ఏమన్నా సమంజసం అనే భావన ఉందా? ఓన్లీ మీకు తర్వాత మన కో ప్యానలిస్ట్ కి ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. ఒక విషయం అండి, ఇక్కడ విపక్షాలకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారాలు తప్పకుండా ఉన్నాయి, వాడు ప్రశ్నించి తీరాలి. కానీ ఏం ప్రశ్నలు ఎప్పుడు అడగాలి అన్న దాంట్లో వివక్షత చూపించాలి, దాంట్లో కొంచెం వివేకం చూపించాలి. అక్కడే మనకి ఇబ్బందులన్నీ వస్తాయి. ఇప్పుడు మనం చూసామంటే కనుక వీళ్ళు అడిగే ప్రశ్నలన్నీ కూడా ఎవరికి ఒత్తాసు పలుకుతున్నట్లు ఉన్నాయి అన్నది చాలా పెద్ద ప్రశ్న పుట్టినది. మనం చూస్తే గనక గత ప్రభుత్వంలో యూపీఏ హయాంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరు నోరు మెదలుపెట్టారు. సరే, చిదంబరం గారు మాట్లాడారు, ఆ ఒక్క విషయం మనం పక్కన పెడితే మనకు సల్మాన్ ఖుర్షీద్ అప్పుడున్నటువంటి ఫారెన్ మినిస్టర్ ఆయన మాట్లాడలేదు. ఏకే యాంటనీ అప్పుడున్నటువంటి డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడలేదు. కాబట్టి అఫ్ కోర్స్ మన్మోహన్ సింగ్ గారు పోయారు, కానీ ఆయన బతుకున్నప్పుడు కూడా ఈ విషయాల్లో మనకు సర్జికల్ స్ట్రైక్స్ కానీ ఇటువంటి చాలా అంశాల్లో ఆయన కూడా ఏం మాట్లాడలేదు. సో కాబట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి నేతృత్వం ఏదైతే ఉందో వీళ్ళు ఎవరి ప్రేరణతోటి ఎందుకు చేస్తున్నారు అన్నవి పెద్ద ప్రశ్నలు పుడుతున్నాయి మనకి. మనం చూస్తే కనుక కాంగ్రెస్ కి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకి మధ్యలో ఎంఓయు ఉన్న విషయం అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు భారతదేశంలో ఎన్ని విమానాలు కూలిపోయాయి అర్జెంట్ గా తెలుసుకోవడం వల్ల ఎవరికి లాభం ఉంటుంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆల్రెడీ మా విమానాలు ఏవైతే ఉన్నాయో J-10C కావచ్చు, లేదా మనకు JF-17 కావచ్చు, PL-15E ఎయిర్ టు ఎయిర్ బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్స్ కావచ్చు, ఇవి చాలా అద్భుతంగా పనిచేసినాయి అని చెప్పేసి ఆల్రెడీ చైనా ఒక నెరేటివ్ సృష్టించింది ప్రపంచవ్యాప్తంగా. వెస్టర్న్ టెక్నాలజీని మేము ఓడించాము, మనకు రఫైల్స్ ని మేము పడగొట్టగలిగాము అని చెప్పి ఒక నెరేటివ్ రన్ చేశారు. కాబట్టి దానికి ఒత్తాసు పలుకుతున్నారా అనేది పెద్ద ప్రశ్న. లాసెస్ లేవా అంటే తప్పకుండా ఉంటాయి. రాజ్నాథ్ సింగ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏమన్నారు ఆయన, మనకు ఎగ్జామినేషన్ కి పిల్లవాడు పెడితే ఎగ్జామ్ పాస్ అయ్యాడా లేదా ఎన్ని మార్కులు వచ్చాయని చూడాలి, కానీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు పెన్ను విరిగిపోయిందా పెన్సిల్ విరిగిపోయిందా అని ప్రశ్నించడం చాలా తప్పు అని అన్నారు. అలాగే డొనాల్డ్ ట్రంప్ చెప్పిన స్టేట్మెంట్ కూడా మనకు విదేశాంగ మంత్రి కావచ్చు, లేదా మనకు రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, లేదా అమిత్ షా గారు కావచ్చు, చాలా స్పష్టంగా చెప్పారు, మేము పార్లమెంట్ సాక్షిగా చెప్తున్నటువంటి స్టేట్మెంట్స్ ని మీరు ప్రమాణంగా తీసుకుంటారా, విదేశాల్లో ఎవరో ఏదో ఇచ్చిన స్టేట్మెంట్ ప్రమాణంగా తీసుకుంటారా? మీరు జయశంకర్ గారి స్టేట్మెంట్ చూస్తే నేను చాలా స్పష్టంగా చెప్పారు, 22 ఏప్రిల్ తర్వాత ఈ ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జూన్ లో మళ్ళీ రెండో కాల్ మనకు డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చింది, కానీ ఈ మధ్యలో డొనాల్డ్ ట్రంప్ గారి దగ్గర నుంచి ఎటువంటి కాల్ రాలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. కానీ డొనాల్డ్ ట్రంప్ గారు ఏమో నేనే యుద్ధాన్ని ఆపేశాను అని చెప్పుకోవడంలో ఏమైనా లెక్క చెప్తున్నారు కదా. ఇప్పుడు 26 సార్లు ట్రంప్ అన్నాడు, మీరు ఒక్కసారి కూడా ఖండించరా అని? ప్రతిసారి ఖండించారు కదా మన వాళ్ళు. చాలా స్పష్టంగా మనకు రంజిత్ సుర్జేవాలా మన స్పోక్స్ పర్సన్ చాలా స్పష్టంగా చెప్పారు, మా దీంట్లో ట్రేడ్ కి సంబంధించిన చర్చ ఎక్కడా జరగలేదు, అమెరికా తోటి మేము ఆపరేషన్ సింధూర్ గురించి ఏమీ చర్చ చేయలేదు. మూడో విషయం, DGMO పాకిస్తాన్ ఫోన్ చేస్తేనే మేము స్పందించాము, అమెరికా మాకు ఫోన్ చేస్తే మేము స్పందించలేదు.
మూడు అంశాలు స్పష్టంగా మన స్పోక్స్ పర్సన్ కావచ్చు, జయశంకర్ గారు కావచ్చు, మోదీ గారు కావచ్చు. ఇన్ఫాక్ట్ మోదీ గారు కెనడాలో ఉన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఫోన్ వచ్చినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాము, ఇక్కడ అమెరికా ప్రమేయం లేదు, ట్రేడ్ అన్నది చర్చకి రాలేదు అని అప్పుడే స్పష్టంగా చెప్పారు. అండ్ డినై చేశారు కూడా, ఆయన ఇన్విటేషన్ డినై చేశారు ప్రధానమంత్రి. కరెక్ట్. అంటే అంటే వీళ్ళ అపోజిషన్ ఉద్దేశం ఏంటి? ఏదో విధంగా డొనాల్డ్ ట్రంప్ పేరు చెప్పి డొనాల్డ్ ట్రంప్ తప్పు చెప్పాడు అని మన చెప్పించాలి అని వీళ్ళు ప్రయత్నం చేస్తారు. సో దానివల్ల లాభం ఉంటుంది. ఆబ్వియస్లీ ఎవరితో వీళ్ళకి ఎంఓఏ చేసుకున్నారో వాళ్ళతో లాభం ఉంటుంది. అందుకని భారతదేశానికి అమెరికాకి మధ్యలో సంబంధాలు క్షీణించే దిశగా ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు వీళ్ళని ప్రశ్నించారు. ఎటువంటి డిఫెన్స్ ఇండస్ట్రియల్ లాబీకి వీళ్ళు వత్తాసు పలుకుతున్నారు అనేది ప్రశ్నించారు. మనము రాజ్నాథ్ సింగ్ గారు అందుకనే ఆయన వక్తవ్యంలో చాలా స్పష్టంగా అడిగారు, మీరు అడగవలసిన ప్రశ్నలు ఏంటి? పాకిస్తాన్ లో ఎన్ని విమానాలు మనవాళ్ళు కూల్చారని మీరు ఎందుకు అడగట్లేదు అని అన్నారు. ఎందుకంటే అది కనుక సమాధానం చెప్తే తప్పకుండా చైనా యొక్క చెంగ్డు కార్పొరేషన్ ఎంత నష్టపోయింది, వాళ్ళ బీవీఆర్ఎం ఎందుకు పనికి రాకుండా ఎందుకు మన రాజస్థాన్ ఎడారుల్లో అలా పడిపోయి ఉన్నాయి, తర్వాత వాళ్ళ JF-17లు JF-10లు ఎన్ని కూల్చాం మనము, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎన్ని కూల్చాం మనము, వాళ్ళ ఇతరత్ర చైనా నుంచి తెచ్చుకున్నటువంటి అంశాలన్నీ మనం ఎలా కౌంటర్ చేయగలిగాము, ఇవన్నీ ఎక్స్పోజ్ అవుతే చైనా ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ దెబ్బతింటుంది. అందుకని మీరు దాని గురించి ఎందుకు ప్రశ్నించట్లేదు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా రాజ్నాథ్ అంటే సింగ్ మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే చైనాకి ఎక్కడ ఇబ్బంది కలగకూడదు, చైనాకి ఎక్కడ దెబ్బ తగలకూడదు అని కాంగ్రెస్ పార్టీ బిహేవ్ చేస్తుందా? తప్పకుండా నాకైతే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ప్రభుత్వం ఏ సమాధానం ఇచ్చినా దాని వెనకాల చైనా యొక్క విజయం కింద చిత్రీకరించేటువంటి కుట్ర మాత్రమే మనకు కనిపిస్తుంది. ఈ రోజు రఫాయల్ ఒకటి పడిపోయింది అనుకుందాం, కాసేపు పడిపోయింది లేదా ప్రభుత్వం అఫీషియల్ గా చెప్పలేదు, పడిపోయింది అనుకుందాం. ఒకవేళ పడిపోయింది అంటే కనుక ఎలా పడిపోయి ఉంటుంది? అది పాకిస్తాన్ దగ్గర ఏం అస్త్రాలు లేవు, అన్ని చైనీస్ అస్త్రాలు వాడారు కాబట్టి చైనీస్ అస్త్రంతో దీన్ని ఓడించగలిగాము అన్నటువంటి ఒక నెరటివ్ ఉంటుంది. భారత పాకిస్తాన్ మధ్యలో యుద్ధం అన్నది ఎవరికి పట్టదు, చైనాకి పట్టదు, అమెరికాకి పట్టదు, నేటో ఎవరికి అక్కర్లేదు. వాళ్ళ అస్త్రాల యొక్క శక్తిని ప్రపంచ మార్కెట్ లో చెప్పుకోవడానికి వాళ్ళకి కావాలి. దానికి మన అపోజిషన్ పార్టీస్ ఒత్తాసు పలుకుతుంది. అది మనకు వచ్చే ఇబ్బంది ఇక్కడ. అందుకని భారత ప్రభుత్వం దీని గురించి ఏం మాట్లాడలేదు. రెండు విషయాలు దీంట్లో, మొదటి రోజే మన వాళ్ళు ఏం చెప్పారంటే ఆల్ పైలట్స్ ఆర్ సేఫ్ అన్న. ఎవరెవరు పైలట్లు పైకి పెట్టారో అందరూ సురక్షితంగా తిరిగి వచ్చారని చెప్పారు. తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంట్ సాక్షిగా ఏం చెప్పారు, వాళ్ళు మన మీద చేసిన ఏ దాడిలో కూడా మన ఏ మేజర్ మిలిటరీ అసెట్ కూడా నష్టపోలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే మనం రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటాం కదా, దీంట్లో చూడాలి. కొన్ని రిపోర్ట్స్ ఏమొస్తున్నాయంటే డసాల్ట్ నుంచి కూడా వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఒక రఫాయిల్ కొంత ఏదో క్రాష్ ల్యాండ్ అయ్యింది, దానికి కారణాలు పాకిస్తాన్ కొట్టినందువల్ల కాదు, టెక్నికల్ దాంట్లో ఏవో ఇబ్బందులు రావడం వల్ల కొంత ఇబ్బంది వచ్చింది, కానీ పైలట్ ఏమీ అవ్వలేదు, పైలట్ సురక్షితంగానే ఉన్నారు, దాన్ని రిపేర్ చేయడం దాన్ని ఏదో చేస్తున్నారు అన్నటువంటి డసాల్ట్ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది. కాబట్టి ప్రభుత్వం దాని గురించి మాట్లాడట్లేదు. కానీ డసాల్ట్ ఇలా పడిపోయిందనో లేదా మన రఫాయిల్ ఏదో దెబ్బ తగిలిందనో చెప్తే దానివల్ల చైనా వాళ్ళ అస్త్రాలు అమ్ముకుని మన భారత శక్తిని లేకపోతే ఫ్రాన్స్ శక్తిని నీరుగార్చే దిశగా ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి దాని దిశగా ఈ సమాధానం రాబట్టేటువంటి ప్రయత్నం జరుగుతోంది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇది ఒక డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ యొక్క శక్తితోటి ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు వాళ్ళు. అడగవలసిన మీరు కొత్త చర్చకి ఇప్పుడు తెరదీశారు, దాని గురించి మాట్లాడదాం. చిన్న బ్రేక్ తీసుకుంటా. సంజయ్ గారు, ఇప్పుడు సరే యుద్ధం ఆపరేషన్ సింధూర్ జరిగే సమయానికి అప్పుడు మనం జాతీయ మీడియా కానీ అంతర్జాతీయ మీడియా కానీ మనం రిపోర్ట్ చేసింది ఏంటంటే చైనా తన ఆయుధ సంపత్తిని ఏదైతే కొన్నాళ్ళుగా యుద్ధం చేయలేదు కాబట్టి అది పాకిస్తాన్ ద్వారా ఇప్పుడు జరుగుతున్న దాంట్లో పరీక్షించుకుంటుందని. అప్పటికిప్పటికీ మారిన మార్పు ఏంటంటే కొంత అమెరికాకి వ్యతిరేకంగానో లేకపోతే మరో కార్నర్ చేయడానికో కొంత ఇండియా చైనాకి సంబంధించిన సంబంధాల విషయంలో ప్రధానమంత్రి పర్యటనలు ఇవన్నీ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో జరిగిన ఆపరేషన్ సింధూర్లో మళ్ళీ కొత్త చర్చలు తెర మీదకి వస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ మీరు పాకిస్తానా ఇస్లామాబాద్ లాయర్లాగా మాట్లాడుతున్నారా అనే అంశం కానివ్వండి, లేకపోతే దేశీయ ఉగ్రవాదులు అనే చర్చ కానివ్వండి, చైనా చర్చ కానివ్వండి, మళ్ళీ ఇటు దేశాలు నివ్వెరపోయిన దాడి, అత్యంత హేయమైన పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత ప్రభుత్వం భారత సైనిక దళాలు సమాధానం చెప్పాయి. ఇవాళ ఆపరేషన్ మహాదేవ్తో ఆ ఉగ్రవాదులను కూడా మట్టుపెట్టాయి. సరిగ్గా ఇదే రోజు పార్లమెంట్లో కూడా ఆపరేషన్ సింధూర్పై చర్చ జరుగుతోంది. ఈ చర్చకు ముందు అనేక సందర్భాల్లో సంజయ్ గారు అనేక ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీ ఆవేళ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ అలాగే టీఎంసీ తృణమూలు కొంతమంది పార్టీలు అడుగుతున్న ప్రశ్నలు. ట్రంప్ అంటే మీకు భయం ఎందుకు, మీ హైట్ తగ్గిపోయిందా, మీ చెస్ట్ ఏమన్నా
లేదా తగ్గిపోయిందా సైజులు, ఇలాంటి ప్రశ్నలు. పాక్ అంతర్జాతీయ ద్రవ్యనిధి ఆర్థిక సహాయం అందించకుండా భారత్ ఎందుకు ఆపలేకపోయింది, తర్వాత పాక్ కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించిందో మాకు సరిగ్గా తెలియట్లేదు, ట్రంప్ ఎందుకు చెప్పాడు, సో సింధూర్లో భారత్ వైపు జరిగిన నష్టం ఎంత జరిగింది, ప్రతి విషయం చెప్పాలి మాకు, అలాగే ఎంత పటిష్టమైన శాటిలైట్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఉన్నా ఫెయిల్యూర్ ఎందుకు అని. ఒకటి ప్రశ్నలు ఎలా చూడాలి, అసలు పుల్లారావు గారు ఓపెనింగ్ రిమార్క్స్లో ఆయన చెప్పినట్టు అసలు చర్చ ఏమిటి, మీరు 140 కోట్ల మంది మనందరూ సపోర్ట్గా నించున్నాం కదా, భారత్ పాకిస్తాన్కి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పి వాళ్ళు తోక ముడిచేలా చేసింది కదా, యూ షుడ్ అప్రిషియేట్, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు ఇలాంటి క్వశ్చన్స్ పెట్టడం ఏంటి అని. వాట్స్ యువర్ వ్యూ? అవునండి, యాక్చువల్లీ చాలా డ్యామేజింగ్ ఏంటంటే పాకిస్తాన్ నుంచే వచ్చారేంటి టెర్రరిస్ట్ అని ఎలా అంటారు, డొమెస్టిక్ టెర్రరిజం కూడా ఉండొచ్చు కదా అంటాం కొద్దిగా బాధ కలిగించే విషయం అండి. ఎందుకంటే క్లియర్ గా మనం చాలా కాలంగా చూస్తున్నాం, కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం, పాకిస్తాన్ టెర్రరిజం కశ్మీర్ లో ప్రోత్సహించింది, పంజాబ్ లో ప్రోత్సహించింది, ఒకప్పుడు నార్త్ ఈస్ట్ లో కూడా ప్రోత్సహించింది. సో మనం పాకిస్తాన్ కి ఫ్రీ పాస్ ఇవ్వాల్సిన అవసరం లేదండి, పాకిస్తాన్ ని డిఫెండ్ చేయాల్సిన అవసరం లేదు, ఏదో మనలో తప్పున్నట్టు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ మీడియాలో ప్లే అవుట్ అవుతుంది. పాకిస్తాన్ ఇలాంటి స్టేట్మెంట్స్ తీసుకుని పెద్ద ఎత్తున వేరే దేశాలలో ప్రాపగాండాకు వాడుకుంటుంది. సో కాబట్టి అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం చాలా బాధాకరం. ఇంకోటి ఏంటంటే ఇవాళ జరిగిన ఆపరేషన్ లో కూడా క్లియర్ గా తెలుస్తుంది కదా, మనకి సులేమాన్ షాని చంపడం జరిగింది, పహల్గామ్ సూత్రధారి, అంటే సూత్రధారి కాకపోయినా ఇంపార్టెంట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ లో ముఖ్యమైన ఎగ్జిక్యూషన్ ప్లాన్ లో ట్రిగర్ పుల్ చేసింది సులేమాన్ షా. అతను కొలీగ్స్ తో కలిసి చేశాడు, అతను మిగతా ఉగ్రవాదులతో కలిసి చేశాడు, మూసా అని కూడా అంటారు. వాళ్ళు చంపిన తర్వాత మనకు కనపడింది ఏంటి, అందరూ కూడా బయట నుంచి వచ్చిన టెర్రరిస్టులే కదా. సులేమాన్ షా ఒకప్పుడు పాకిస్తాన్ ఎలీట్ ఫోర్సెస్ కమాండో, ఈ రోజు శుభ్రంగా వచ్చి కశ్మీర్ లో పనిచేస్తున్నాడు. ఇంకంటే ఏంటి, ఆయన భారతీయుడు అయ్యాడా, కాలేదు కదా. సో దెర్ ఇస్ ఎ క్లియర్ ఫారెన్ ఇంటర్ఫీరెన్స్, అది మనం క్లియర్ గా చెప్పాలి. అంతర్గతంగా మాట్లాడుకుంటున్నప్పుడు కానీ బయట మాట్లాడుకుంటున్నప్పుడు కానీ క్లియర్ గా చెప్పాలి దట్ ఫారెన్ టెర్రరిస్ట్ ఉన్నారు అని, అది క్లియర్ గా కన్వే అవుతుందండి. ఇది కాకపోతే ఇవాళ జరిగిన ఎన్కౌంటర్ చాలా మంచి పరిణామం. ఎందుకంటే మీరు ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు ఒసామా బిన్ లాదెన్ ని పట్టుకోవడానికి 10 years పట్టింది, అలాంటిది మన వాళ్ళు కొన్ని 2-3 months లో ఈ సులేమాన్ షాన్ టార్గెట్ చేయగలిగారు. మీరు చూడండి, ఒక ఫారెన్ టెర్రరిస్ట్ 3 months అలా ఇండియాలో ఎందుకు ఉండగలిగాడు కాశ్మీర్ వ్యాలీలో అక్కడ చుట్టుపక్కల అంటే హీ వాజ్ యూజింగ్ చైనీస్ ఎక్విప్మెంట్. తర్వాత లోకల్స్ తో ఇంటరాక్షన్ తక్కువ, లోకల్స్ ని వాడుకొని లాజిస్టిక్స్ వాడట్లేదు. సో ఇలాంటి అవన్నీ క్లియర్ గా దే షో ఒక ఎక్స్టర్నల్ ఎలిమెంట్, ఒక ఎక్స్టర్నల్ ఫారిన్ హ్యాండ్. ఈ రోజు జరిగిన సంఘటనలో మన ఆపరేషన్ మహాదేవ్ లో అది క్లియర్ గా బయటపడిందండి. ట్రంప్ విషయానికి వస్తే, ట్రంప్ ఎన్నో చెప్తూ ఉంటారండి, అవన్నీ మనం చాలా జాగ్రత్తగా మనం పరిగణలోకి తీసుకోవాలి. కానీ మన వాళ్ళని ట్రంప్ చెప్పిన దాని మీద ప్రశ్నించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ రోజు ట్రంప్ వెళ్ళి లేదా జేడీ వ్యాన్స్ కానీ వెళ్ళి యూరోపియన్ లీడర్స్ కి అపోజిషన్ లీడర్స్ బాగా చేస్తున్నారు, ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయట్లేదని వాళ్ళ అంతర్గత రాజకీయాల గురించి మాట్లాడుతున్నారండి. రేపు పొద్దున్న డొనాల్డ్ ట్రంప్ మన అపోజిషన్ పార్టీస్ మీద నెగిటివ్ కమెంట్స్ చేస్తే వీళ్ళంతా ఆన్సర్ చేయాల్సి ఉంటుందా? సో చాలా జాగ్రత్తగా ఉండాలండి. బయట నాయకులకు కానీ, బయట అనలిస్టులకు కానీ, బయట న్యూస్ పేపర్స్ వాళ్ళకి కానివ్వండి, మనం ఇంత పెద్ద పాత్ర వేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో చేసినందుకే రాహుల్ గాంధీని అక్కడ హీరోని చేశారు పాకిస్తాన్ సోషల్ మీడియాలో, అప్పుడు మనం మాట్లాడుకున్నాం కూడా చర్చ సందర్భంగా. సో దీంతో పెద్ద ప్రాబ్లం అండి మనకి. ఎందుకు ఈ డైనమిక్ అర్థం కావట్లేదా, అర్థమైనా అలానే చేస్తున్నారా? ఎప్పుడైతే మీరు బయట న్యూస్ వాళ్ళకి లేదా బయట పర్సనాలిటీస్ కి పెద్దపీట వేస్తారో వాళ్ళు రేపు మీ మీద కూడా పడతారు, వాళ్ళకేం పోయింది. సో అది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఇవాళ చెప్పిన పార్లమెంట్ లో డిబేట్స్ కానివ్వండి, గవర్నమెంట్ రెస్పాండ్ కానివ్వండి, మిగతా మొన్న యాక్చువల్లీ ఈ July 1st week లో మన డిప్యూటీ ఆర్మీ చీఫ్ ఆయన చాలా బాగా చెప్పారు, ఆర్ఆర్ సింగ్ గారు. మనము చేసింది ఒక యుద్ధం కానీ 3 దేశాలతో చేశామండి. ఒకటి పాకిస్తాన్, ఒకటి చైనా, ఒకటి టర్కీ. చైనా లైవ్ ఫీడ్ శాటిలైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని లైవ్ ఇన్ఫర్మేషన్ ప్రతి నిమిషం ప్రతి క్షణం పాకిస్తాన్ కి అందిస్తూ వచ్చింది. అలానే టర్కీ వాళ్ళు కూడా దేర్ ఆర్ డౌట్స్ నౌ. ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్ లో ఏం కనబడుతుందంటే టర్కీ పర్సనల్ గ్రౌండ్ మీద ఉండి పనిచేశారా అని కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. అపార్ట్ ఫ్రమ్ డ్రోన్ టెక్నాలజీ వాడటానికి షార్ట్ టర్మ్ లో ట్రైనింగ్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏమన్నా వచ్చారా అని కూడా వస్తుంది. సో దీని నుంచి మనం గమనించాల్సింది ఏంటంటే మన వాళ్ళు అద్భుతంగా యుద్ధం చేశారు, చాలా గొప్పగా కండక్ట్ చేశారు ఈ ఆపరేషన్ సింధూర్ ని.
సో అది చాలా ఇంపార్టెంట్ మెసేజింగ్ చేయాలండి. తర్వాత వేరే దేశాల వాళ్ళు క్లియర్ గా చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనకు వస్తున్న ఇంటర్నేషనల్ మీడియాలో కూడా, వెస్ట్రన్ మీడియాలో కూడా దేర్ ఆర్ 2 క్యాంప్స్ అండి. ఇప్పుడు వెస్ట్రన్ డిఫెన్స్ కంపెనీస్, మనం ఫ్రాన్స్ నుంచి రఫాల్ కొన్నాం, అది బాగా పనిచేసిందని చెప్తే వేరే వెస్ట్రన్ కంపెనీస్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి కదా, అవి కొనరేమో అని వాళ్ళకి భయం. అలానే రష్యన్ S-400 వారం, మిగతా మిజైల్ సిస్టమ్స్ రష్యా అమెరికన్స్ కానివ్వండి వాళ్ళకి కానీ వాడరేమో అని భయం. సో అందుకని మనవన్నీ ఫెయిల్ అయ్యాయి, మనవన్నీ కూలిపోయాయని వెస్ట్ లో చెప్పడం జరుగుతుంది, వెస్ట్రన్ మీడియా న్యూస్ వాటిల్లో. కానీ వాళ్ళకి దాన్ని వీళ్ళు మొయ్యడం ఎందుకు భుజాల మీద? ఇప్పుడు గిరిధర్ గారు వారొక డౌట్ వ్యక్తం చేశారు, అంటే వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా, వాళ్ళకి ఎక్కడ దెబ్బ తగలకుండా వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఏముంది సంజయ్ గారు? అదే అండి, దీన్ని చైనా, గిరిధర్ గారు కూడా చెప్పినట్టు, యాక్చువల్లీ చైనా ప్రాపగెండాకి సీ ద ట్రాజడీ, చైనా ప్రాపగెండాకి వెస్ట్రన్ మీడియా సపోర్ట్ వస్తుంది వాళ్ళకి అగేనెస్ట్ ఇంట్రెస్ట్ కి, షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం చూసుకుని ఇంత జరుగుతూ ఉంటాయి. ఒకవేళ మీరు ప్రభుత్వాన్ని అడగదలుచుకుంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి, మంచిగా హుందాగా అడగచ్చు. ఏమిటవి? ఇది జరిగింది కదా, టెక్నాలజికల్ చేంజెస్ ఇన్ని వచ్చాయి కదా, ముందు యుద్ధాలకి మీరు టెక్నాలజీ ఎట్లా పెంచబోతున్నారు, షార్ట్ టర్మ్ లో ఈ డ్రోన్ వార్ఫేర్ కి కావాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని ఎలా పెంచబోతున్నారని అడగచ్చండి. డిఫెన్స్ ప్రొడక్షన్ మనం చాలా ఇంప్రూవ్ చేయాల్సి ఉంది, అద్భుతంగా చేశారు మన వాళ్ళు ఈ మధ్య కాలంలో 10 years లో, అందులో డౌటే లేదు. కానీ లోకల్ డొమెస్టిక్ డిఫెన్స్ ప్రొడక్షన్ ఎలా పెంచాలి అది అడగచ్చు. లేదా ఈ మధ్య ఉన్న టెక్నాలజీ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, IITs కానివ్వండి, DRDO కానివ్వండి, లేదా ప్రైవేట్ సెక్టర్ లో డిఫెన్స్ రంగంలో మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, వీళ్ళ మధ్య ఆల్రెడీ కొంత రిలేషన్షిప్ ఉంది. వీటిని మనం ఎలా బలం చేయాలి, వీటిని ఎలా బలోపేతం చేయాలి అని కూడా ప్రశ్న అడగచ్చండి. అలానే అంటే ఒక అనలిస్ట్ గా ఒక పార్లమెంట్ లో ఇట్లాంటి క్వశ్చన్లు వస్తే నేను చాలా ఆనందిస్తానండి. ఎందుకంటే ఒక పక్కన చైనా, టర్కీ, పాకిస్తాన్ కి ఇంత పెద్ద ఎత్తున సామాగ్రి ఇస్తూ ఉంటే మనకి వాటిని నిరంతరం మానిటర్ చేయడానికి ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్, ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేయాలి, ఎలాంటి థింక్ ట్యాంక్స్ క్రియేట్ చేయాలి, ఈ దేశాలకు మనం ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద ధీటుగా జవాబు ఇవ్వడానికి ఎటువంటి రైటింగ్స్ రాయాలి, ఎటువంటి స్కాలర్షిప్ ఉండాలి, ఇటువంటి ప్రశ్నలు అడిగితే ఒక అనలిస్ట్ గా నాకు చాలా ఆనందంగా ఉంటుందండి. హోప్ఫుల్లీ వచ్చే 2-3 రోజుల్లో మీకు ఎందుకు ఆనందంగా ఉంటుందంటే, మీకేం రాజకీయం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి, మీకు దాని ద్వారా వచ్చే లబ్ధి లేదు కాబట్టి మీరు అలా పాజిటివ్ దృక్పథంలో కోరుకుంటారు. పుల్లారావు గారు, ఇప్పుడు సంజయ్ గారు, నేను, మీరు కోరుకున్నామని కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు అలాంటి ప్రశ్నలు అడగవు. ఎందుకని మీరు చెప్పండి, ఎందుకంటే మీరు అనలిస్ట్ కాబట్టి. ఒకటి. రెండోది, ఆపరేషన్ సింధూర్ అండ్ ఆపరేషన్ మహాదేవ్ ఇవి కొనసాగుతూనే ఉంటాయి, ఇప్పుడు ఆర్మీ ఉన్నతాధికారులు చెప్తూ ఉన్న దాని ప్రకారం. సో ఇవాళ ఇది ఒక హెచ్చరికగా మళ్ళీ పాకిస్తాన్ తీసుకుంటుందా? ఈ రెండు చెప్పండి ముందుగా ప్రశ్నలకు సంబంధించి. పాకిస్తాన్ ఏం చెప్తాదంటే, భారతదేశంలో డివిజన్స్ ఉన్నాయి, ఈ ప్రభుత్వం పోవాలి, ఇంకో ప్రభుత్వం రావాలి, ఉంటుంది. వాళ్ళు మనకి ఎలా ఉంటుంది, పాకిస్తాన్ లో స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉండకూడదు, పోవడం వాళ్ళ ప్రేయర్ అది. ఇప్పుడు ఏమిటంటే, ఇందాక అందరూ డొనాల్డ్ ట్రంప్ అన్నారు, ఎందుకంటున్నారంటే ఏదో మన గవర్నమెంట్ అంతే మళ్ళీ అతను తిట్టిద్దామని. మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏం మాట్లాడలేదు, మాట్లాడకుండా సమయం గడిపేస్తున్నారు. జూన్ 15వ తారీఖున నరేంద్ర మోడీ ప్రధానమంత్రి 35 నిమిషాలు డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడాడు, చెప్పాడు, ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు అస్తమానం అని అడిగాడు కదా, స్పష్టంగా చాలా గట్టిగా అడిగాడు. అదే ఆయన మానేశాడు, 2-3 రోజులు మానేశాడు, మళ్ళీ మొదలు పెట్టాడు. డొనాల్డ్ ట్రంప్ ఎందుకు పడుతున్నారు? కొంతమంది ఒపోజిషన్ ఆయనతో గొడవ రావాలి భారతదేశం. మన వ్యూ ఏంటి, మన గవర్నమెంట్ వ్యూ, ఫారెన్ మినిస్ట్రీ వాళ్ళు గొడవ లేకుండా టైం గడిపేయాలి. తర్వాత ఇప్పుడు కూడా అక్కడ 3 మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జూన్ 20 3 గంటలు కలిశాడు ట్రంప్. మీరు అందరూ మర్చిపోతున్నారు, 1971లో పాకిస్తానే కదా అమెరికా చైనా దగ్గర తీసుకొచ్చింది, పాకిస్తానే కదా. అక్కడి నుంచి వెళ్ళాడు ఫారెన్ మినిస్టర్ కంటే పెద్ద వ్యక్తి కిసెంజర్, చైనాని కలిపారు. ఇప్పుడు కూడా చాలా మంది స్పెక్యులేట్ చేస్తున్నారు, పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆర్మీ చీఫ్ ట్రంప్తో ఏం మాట్లాడతాడు 3 గంటలు, ఇదే మాట్లాడాడు. చైనాతో తగువద్దు, చైనా దగ్గర తీసుకొస్తానని. నిన్న మొన్న ఆయన చైనాలో ఉన్నాడు. అందుకే అదే టైంలో మోదీని కూడా పిలిచారా ట్రంప్? రానన్నాడు. వెళ్ళి ట్రంప్ ఏదో అల్లరి చేస్తాడు, వీళ్ళు వచ్చారు మాట్లాడారు. ట్రంప్ స్టైల్ అది. ట్రంప్ మిగతా ప్రెసిడెంట్స్ లాంటి మనిషి కాదు. కొంతమంది దేశంలో ఏంటంటే భారత్ గవర్నమెంట్ కి ట్రంప్ కి గొడవ పెడితే ఇక్కడ ఏదో సైజ్ తగ్గిపోతాదని పెద్ద పొలిటికల్ స్ట్రాటజీ. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే
ఈవేళ opposition లో మేధావుల కంటే మేధావులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు. వాళ్ళు ఎవరు కనపడరే, వాళ్ళు ఎవరు రావట్లేదే మందలకి, వాళ్ళు ఎవరిని రానివ్వట్లేదే, మాట్లాడనివ్వట్లేదే. ఎంతమంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, ఎంత ఎక్స్పర్ట్స్, 100 మంది ఉన్నారు. జయశంకర్ అంత బ్రిలియంట్ పీపుల్, మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, మాట్లాడినట్లేదు. ఇంకా పేర్లు చెప్తే వాళ్ళని తిట్టాం వీళ్ళని తిట్టాం అంటారు, కానీ వాళ్ళు సరిపడతారా డైలాగ్కి? సో కానీ ఇది ప్రమాదమైన పరిస్థితి. అంటే పుల్లారావు గారు మీరు అన్నట్టు అంత ఇంటలెక్చువల్ బ్రెయిన్స్ అన్ని ఉన్న పార్టీ, ఇందాక మీరు అన్నారు కదా కొన్ని మేము పదం వాడచ్చలేదో చౌకబారు ప్రశ్నలు లేకపోతే కొంత స్టూపిడిటీ అనిపించేలాంటి ప్రశ్నలు అడగడం అంటే తెలియక కాదు. సో ఇక్కడ ఏదో తగ్గించాలి, మోదీని ఆయన ప్రభుత్వం తీసుకున్న విధానాలను విదేశాంగ విధానాలను తగ్గించాలి, సో దట్ రాజకీయంగా లబ్ధి పొందాలి అనుకుంటున్నారు తప్ప పక్క దేశాల ముందు అల్లరవుతున్న విషయాన్ని గుర్తించట్లేదా? గుర్తిస్తున్నారు, అది కూడా తెలియదని అనుకున్నారు. లేదండి, స్పష్టంగా ఎవరైతే ప్రధానమంత్రి ఉండని, వచ్చే ప్రధానమంత్రి ఎవరైనా అవని, మన దేశం సెక్యూరిటీ 75 సంవత్సరాలు బట్టి చాలా సీరియస్ సిచ్యువేషన్ ఉంటుంది. తగ్గదు, ఇంకో 100 సంవత్సరాలకు తగ్గుతుందంటే తగ్గదు, చైనా తగ్గిపోయే వరకు తగ్గదు. అలాంటి సమయంలో ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు ప్రధానమంత్రి అయినా మనం సపోర్ట్ చేయాలి, ఎవరైనా. అలాంటి సిచ్యువేషన్లో పెద్ద ఏదో తెలివితేటలుగా ఎన్ని ప్లేన్లు పడిపోయినాయి, వీళ్ళ బంధువులు ఎవరు ఎప్పుడు సైన్యాన్ని కదా ఇంకా యుద్ధం చేయాలి కాశ్మీర్లోనంట. ఎవరు వెళ్తున్నారు, ఎవరు చేస్తారు? మిడిల్ క్లాస్ పీపుల్, రైతాంగ బిడ్డలు. నార్దర్న్ స్టేట్స్ నుంచి ఎక్కువ మంది ఉన్నారు, 80-90% వాళ్ళు చేస్తారు. యుద్ధం దాని మన 2 రోజుల కార్గిల్ యుద్ధంలో 1000 మంది చచ్చిపోయారు భారతదేశం. 1000 పనికిరాని యుద్ధం అంటారు, తర్వాత 1000 మంది చచ్చిపోయారు. సో మనం చాలా బాగా చేసాం, కలిసి వచ్చింది అంటున్నా. ఎవరో మేధావితనం చేసిందని నేను ఒప్పుకోను, కానీ కలిసి వచ్చింది. సర్కమ్స్టాన్సెస్ బ్రహ్మాండంగా కలిసి వచ్చింది. ఒక విజయం వచ్చింది, జోబులో పెట్టుకున్నాం. మళ్ళీ యుద్ధానికి రెడీ అవ్వాలి. తర్వాత ఈ చిన్న ప్రశ్నలు అడిగితే రాజకీయంగా ఏదో లాభం వచ్చేస్తుందని ప్రజలు అనుకోరు. ప్రజలు చాలా ఇంటెలిజెంట్. ఒక లోవర్ మిడిల్ క్లాస్ పని అవనే, ఒక వర్కర్ అవనే, ఎస్పెషలీ సరిహద్దుల్లో బ్రతికే వాళ్ళు అందరికీ తెలుసు పరిస్థితి. క్లియర్గా యుద్ధం బయటికి వచ్చింది ఏంటంటే, చైనా డైరెక్ట్ గా మనతో యుద్ధం చేస్తుంది, పాకిస్తాన్ సైనికులు వాడి. అది కూడా క్లియర్గా వచ్చింది. ఈ వార్ విల్ కంటిన్యూ. వీళ్ళేదో ఎందుకంటున్నారు నాకే అర్థం అవట్లేదు. ఈ మాటలు ఎందుకంటున్నారు, ఎవరు నమ్ముతున్నారు? ఇలా సెక్యూరిటీ విషయాలు తక్కువ చేస్తే కొన్ని సెక్షన్స్ ఓట్లేస్తారా? అది నేను అనుకోవట్లేదు, ఇది తెలియచేస్తున్నారు. అంటే అప్పుడు ఒక చర్చ జరిగింది కదా పుల్లారావు గారు, యుద్ధం ఆపడం మీద. అంటే కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు, కారణాలు ఏమైనా కానీ. ఇప్పుడు మీరు చెప్పినంత డీప్ అనాలిసిస్ వాళ్ళు చేయరు కాబట్టి యుద్ధం జరిగిపోవాలి అంటే ఎంతవరకు అంటే పాకిస్తాన్ దండం పెట్టి కాశ్మీర్ మన చేతిలో పెట్టి వెళ్ళిపోవాలి, ఈ రకమైన చర్చ అంతా నడిచింది. అప్పుడు రాజ్నాథ్ సింగ్ అన్నమాట ఒప్పుకుంటా. ఏమన్నాడంటే, వచ్చే రోజుల్లో అక్కడ ఉన్న జనమే రెబల్ చేసి మనం జాయిన్ అవుతారు అన్నాడు. అది కరెక్ట్. ఎవరు వెళ్ళి అక్కడ యుద్ధం చేసి వాళ్ళ దేశానికి వెళ్తే కుదరదు కదా, యుద్ధం మారిపోయింది కదా, యుద్ధాలు పూర్వంలాగా లేవు కదా. అందువల్ల పూర్వం ఏంటంటే 1,00,000 మంది మాకున్నారు, మీకు 20,000 మంది ఉన్నాం తోస్తాం, అవన్నీ మారిపోయినాయి కదా. అసలు ఒక చిన్న లాస్ట్ ప్రశ్న అడుగుతున్నాం మిమ్మల్ని, ఈ యుద్ధంలో ఒక్క మనిషి పేరు మొహం బయటకు వచ్చిందా? ఓ హీరో లేడు కదా, మషినరీయే హీరో, మషినరీ హీరో, టెక్నాలజీ హీరో, అంతే. మారిపోయిన పరిస్థితి. దేశం మాత్రం రెడీగా ఉండాలి, మళ్ళీ ఎప్పుడైనా స్ట్రైక్ చేస్తారు చైనా, పాకిస్తాన్. రైట్, మీరు చైనా అంశం అన్నారు, మాట్లాడదాం. అంతకన్నా ముందు మేజర్ గారు, సో ఇవాళ ఆపరేషన్ సింధూర్ ఒక చర్చ మేజర్ గారు. ఆపరేషన్ తర్వాత మహాదేవ్ కొత్తగా ఇప్పుడు అక్కడ కొండల దగ్గర వాళ్ళని చంపారు కాబట్టి ఆ పర్వతం దగ్గర, సో ఇవి కొనసాగుతూనే ఉంటాయి అని. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇవాళ ఇదిగో ఈ పహల్గాం ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రేరేపిత లేకపోతే డైరెక్ట్గా పాకిస్తాన్ ఉగ్రవాదులే, ఇదిగో వీళ్ళని చంపాం, ఆపరేషన్ సింధూర్తో మీకు ఆ సమాధానం చెప్పాం, ఇవాళ ఎవడైతే వచ్చాడో వాడిని లేపేశాం. వాట్ నెక్స్ట్? దీని తర్వాత ఆల్రెడీ పాకిస్తాన్ ఉడికిపోతుంది, తర్వాత కొంత చైనా నుంచి అమెరికా నుంచి కూడా లబ్ధి పొందుతూ ఉంటుంది పాకిస్తాన్. ఇందాక వారు చెప్పినట్టు పుల్లారావు గారు ఇప్పుడు అదే చేస్తోంది. వాట్ నెక్స్ట్ అండి? పాకిస్తాన్ ఏం ఆలోచిస్తూ ఉండొచ్చు? పాకిస్తాన్ కి అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధం లాగా అన్ని వైపుల నుంచి వాళ్ళ లీడర్షిప్ ని జనాలు దుమ్ముపడుతున్నారు. ఇటు నీళ్ల నుంచి, వరదల నుంచి మనుషులు పోతున్నారు. బలూచిస్తాన్ ఏమో అటు నుంచి అటాక్ చేస్తోంది, టీపీపీ ఒక నుంచి అటాక్ చేస్తోంది, ఇటు నుంచి ఏమో ఇండియా మొత్తం ఇది మిలిటరీలీ ఎట్లాగూ స్ట్రాంగ్ గా ఉంది. ఇది ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏమో, విదేశాంగ శాఖ ఏమో వాళ్ళని ఆల్మోస్ట్ పరయ్యాలాగా ఇది చేసింది.
మొత్తం ప్రపంచం అంతా మన సైడ్ ఉంది. Hmm. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఎన్నిసార్లు చేసినా కూడా ఇటువంటివే. మళ్ళీ August 15th వస్తుంది, ఆ టైంలో ఏదన్నా చేస్తారు. అవన్నీ అంటే ఇంత జరిగే ఇప్పటి వరకు అయితే ఇంత చూసాక ఇంత జరిగాక మళ్ళీ అలాంటి ధైర్యం చేస్తారంటారా? వాళ్ళు చేస్తూనే వచ్చారు కదండి. ఇప్పుడు కూడా వాళ్ళకి వచ్చింది ఎంత నష్టం జరిగింది అనేది మనకి పూర్తిగా మనం చూసాం. అంటే రాజ్నాథ్ సింగ్ గారు చెప్పిన దాని Pictures లో ప్రకారం చూసాం. 100 మంది ఉగ్రవాదులను మట్టిపెట్టాము, 22 నిమిషాల్లో ఆపరేషన్ సింధూర్ పూర్తి చేసుకొచ్చాము అని. సో 100 మంది ఉగ్రవాదులు కానీ అంటే ఇంకా పాకిస్తాన్ ఉగ్రవాదాలు కీలకమైన ఉగ్రవాద వాళ్ళు నాయకులు చూస్తారు ఉన్నారు కదా, అందులో. వాళ్ళ రాడికలైజ్డ్ నేషన్ అండి అది. వాళ్ళ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ఆ ఫీల్డ్ మార్షలే రాడికలైజ్డ్ పర్సన్. Hmm. ఆయన చెప్పిన మాటలు, ఆయన చేష్టలు అన్ని రాడికలిజం గురించి దాన్ని ప్రోత్సహిస్తాయి. అటువంటప్పుడు ఇటువంటి చర్యలు వాళ్ళు మళ్ళీ చేయొచ్చు. కానీ మనం మటుకు మీరు చేస్తే ఇంతకంటే దారుణంగా మిమ్మల్ని దెబ్బ కొడతాం అని చెప్పాము, దానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరైతే మిలిటెంట్స్, ఉగ్రవాదులు మన దేశంలో ఈ వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నారో, జమ్మూ కాశ్మీర్ లో ఉన్నారో, వాళ్ళని ఏరి పారేయడానికి ఈ ఆపరేషన్ మహాదేవ్ లాంటివి జరుగుతూనే ఉంటాయి. కోఆర్డినేట్ సర్చ్, ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు మనకి వేరే మన రా ద్వారా కానివ్వండి, ఐబీ ద్వారా కానివ్వండి, లోకల్ ఇంటెలిజెన్స్, మిలిటరీ ఇంటెలిజెన్స్ ద్వారా కానివ్వండి, ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో, రియల్ టైం ఇన్ఫర్మేషన్, అప్పుడు ఈ ఆపరేషన్స్ స్టార్ట్ చేసి వాళ్ళని కూలగొట్టేయాలి, వాళ్ళని న్యూట్రలైజ్ చేయాలి. అందుకని ఈ ఆపరేషన్ సింధూరు, ఈ ఆపరేషన్ మహాదేవ్ కొనసాగుతూనే ఉంటాయి, కొనసాగాలి. అప్పుడే మనం అప్రమత్తంగా ఉంటాము, పాకిస్తాన్ చేష్టల్ని అడ్డుకోగలం. అది డెటరెన్స్ కూడా ప్రయత్నిస్తుంది. రైట్. ఇంతకు ముందు చెప్పినట్టు టెక్నాలజికల్లీ మనం ఆపరేషన్ సింధూర్ 2కి ఎలా తయారైతున్నాము, మన ఇంటెలిజెన్షియా, మన అకాడమియా, మన ఇది డిఆర్డిఓ, మిగతా ప్రైవేట్ రంగ సంస్థలు, డ్రోన్ కంపెనీలు ఎలా పుంజుకుంటాయి, ఎన్ని ఆర్డర్స్ ఇస్తాము, వ్యవస్థ తయారు చేసుకున్నాం, అవి లక్నోలో తయారు చేస్తున్నాము. అవన్నీ ఎన్నో మనకి చాలా కావాలి. ఇది 4 రోజుల యుద్ధంతో ఆపేశారు, మంచిదైంది. ఇదే కంటిన్యూ అయ్యి అది మన రష్యా యుక్రెయిన్ యుద్ధం లాగా అయితే ఇది ఎకనామికల్లీ మనం చాలా బ్యాక్వర్డ్ అయిపోతాం. మనకు కావాల్సింది ప్రగతి. నేషన్ కావాలి. పాకిస్తాన్ కి వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏమీ లేదు, అన్ని ఇచ్చింది చైనాయే. వాళ్ళు ఉత్త టెస్ట్ బెడ్ లాగా, టెస్టింగ్ గ్రౌండ్ లాగా పనిచేస్తున్నారు. వాళ్ళ దీనికి నెరేటివ్ కూడా చైనా తయారు చేస్తోంది. మేము గెలిచాము, మావి, మీరు ఇంతకు ముందు డిస్కషన్ లో కో పానలిస్ట్ చెప్పినట్లు మావి ఎంతో మంచి ఆయుధాలని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఐడియల్లీ ఏమైందంటే వాళ్ళ టెక్నాలజీని వేరే యునైటెడ్ స్టేట్స్ కానివ్వండి, చైనీస్ టెక్నాలజీని, మన టెక్నాలజీ, మన జాయింట్ వెంచర్స్, బ్రహ్మోస్ కానివ్వండి, బరాక్ కానివ్వండి, వీటితోని ఆకాశ్ మిసైల్స్, ఆకాశ్ సిస్టమ్స్ తోని కానివ్వండి అడ్డుకున్నాం. దీన్ని ఇక్కడే ఆపాలా, దీంతోనే మనం సంతోషించాలా? లేదు. మా కోర్ ప్యానలిస్ట్ చెప్పినట్లు దీనికి ఎన్నో ఎంతలుగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కావాలి, లేటెస్ట్ టెక్నాలజీ కావాలి. ఆయన చెప్పినట్టు, ఇది డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ చెప్పినట్టు, రేపటి టెక్నాలజీ మనకి ఇవాళ కావాలి. అటువంటప్పుడు ఈ ఐఐటీస్ ని, ఈ ఇంజనీరింగ్ కాలేజెస్, సైన్స్ కాలేజెస్ ని, డిఆర్డిఓని, వాళ్ళకి R&D లో పూర్తి స్థాయిలో యుద్ధ తంత్రాలు, వ్యూహాలన్నీ కూడా నాకు తెలిసి ఆల్రెడీ దాని మీద ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంటుంది. మనం మాట్లాడుకోవడానికి ఏముంది, అక్కడ వాళ్ళు అదే ఎక్సర్సైజ్ లో ఉంటారు. ఎందుకంటే వార్ఫేర్ మారిపోయింది కాబట్టి. దానికి మనం ప్రోత్సహించాలి కదా. వార్ఫేర్ ఒకటి వాళ్ళైతే రెడీగా ఉన్నారు, డిఫెన్స్ ఫోర్సెస్ రెడీగా ఉన్నాయి. కానీ వాళ్ళకి కావాల్సింది, ఇవ్వాల్సింది మన ఇండస్ట్రీ, మన దేశంలో ఆ ఎత్తున అంత త్వరగా తయారు చేసి ఇవ్వాలి వాళ్ళకి యుద్ధ సామగ్రి. డ్రోన్స్ కానివ్వండి, మిసైల్స్ కానివ్వండి, కొత్త కొత్త క్షిపణులు కావాలి మనకి.
ఇది డిఆర్డిఓ ప్రయోగాలు చేస్తుంది, టెస్టింగ్ అవుతున్నాయి, కానీ దాన్ని ప్రొడక్షన్ లైన్ లో తెచ్చి ఆపరేషనల్ చేయడానికి మనకి చాలా టైం పడుతుంది. Support. దాన్ని Yeah. ఆ టైం ని మనం తగ్గించాలి. సో గిరిధర్ గారు, ఈ సింధూర్పై ఇంత రాజకీయ దుమారం ఎందుకు అని మనం అనుకున్నాం కదా. రాజకీయ దుమారం దేనికి అంటే, ఒకటి అంతా సవ్యంగా జరిగింది, బ్రహ్మాండంగా ఉంది, సభాష్ మోదీ గారు అద్భుతంగా ఆపరేషన్ సింధూర్ హ్యాండిల్ చేశారు, పాకిస్తాన్ తోకముడిచి వెళ్ళిపోయిందని రాహుల్ గాంధీయో ఇంకొకళ్ళు చెప్తే, లేకపోతే మమతా బెనర్జీ గారు చెప్తే, ఇంక దేశంలో రాజకీయం ఏముంటుంది? వాళ్ళ వైపున ఉన్న కొంతమంది ప్రజలు, లేకపోతే మోదీ గారు అంటే కొంత వ్యతిరేకంగా ఉన్న కొంతమంది ప్రజలు ఈ మాటల పట్ల ఆకర్షితులు అవుతారు. రాజకీయంగా రేపు 99 కాకపోతే 150 140 సీట్లు వస్తాయని ఒక విచిత్రమైన భ్రమల్లో ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు ఉన్నాయా గిరిధర్ గారు? అంటే వాళ్ళు ఇవాళ మాట్లాడి నేను సర్ప్రైజ్ ఎందుకయ్యానంటే, చిదంబరం లాంటి ఆయన అంత నాలెడ్జ్డ్ పర్సన్, ఆయన కూడా దేశీయ ఉగ్రవాదులు ఉన్నారా అన్న ప్రశ్న వేసే స్థాయికి వచ్చేస్తే, మరి వాళ్ళు ప్రియాంక గాంధీ గారు మాట్లాడాలి, సబ్జెక్టు కరెక్షన్ వారు 4:30కి ఇప్పుడు మాట్లాడాలి, కానీ మాట్లాడలేదు. ఇప్పుడైతే నేను లైవ్ చూడట్లేదు, కానీ వారైతే మాట్లాడలేదు ఇప్పటిదాకా. బహుశా క్రిటిసైజింగ్ ఎదుర్కోవాల్సి వస్తుందని మాట్లాడి ఉండకపోవచ్చా? అంటే ఒక విషయం అండి, కాంగ్రెస్ కి ఇప్పటిప్పట్లో గెలుస్తామన్నటువంటి ఆశ నమ్మకం లేదు, అయినా అడుగుతున్నారు. సరే, మమతా బెనర్జీ కథ పక్కన పెడదాం. మమతా బెనర్జీ ఆవిడ కాన్స్టిట్యుయెన్సీకి ఆవిడ ఏం చేస్తుందో మనకు అందరికి స్పష్టంగా అర్థమవుతోంది, ఆవిడ చేస్తోంది. అక్కడ ఆవిడ రాజకీయాలు పక్కన పెడదాం. పార్లమెంట్ కి వచ్చేసరికి కాంగ్రెస్ ఇప్పటిప్పట్లో గెలిచే సూచనలు దరిదాపులో కనిపించట్లేదు వాళ్ళకు. కాబట్టి గెలవడానికి కోసం చేస్తున్నారు అని మనం అనుకోక్కర్లేదు. ఇందాక నేను చెప్పినట్టు కొన్ని లాబీస్ కి వీళ్ళు అవకాశం పలుకుతున్నారు, అది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో కూడా రఫాయిల్ కొనుక్కునేటప్పుడు రఫాయిల్ కాదు యూరో జెట్ కొనాలి అని చెప్పేసి సంజయ్ భండారి అని చెప్పేసి ఒక డిఫెన్స్ బ్రోకర్ అతను ఉన్నాడు. అతను ఈ మన రాహుల్ గాంధీ కుటుంబానికి చాలా సన్నిహితుడు. అతను యూరో జెట్ ని చాలా ప్రమోట్ చేశాడు, యూరో టైఫూన్ దాన్ని బాగా ప్రమోట్ చేశాడు. కాకపోతే అది రఫాయిల్ కంటే చాలా కాస్ట్లీగా ఉండింది. మన ఎయిర్ ఫోర్స్ దానికంటే కూడా రఫాయిల్ ప్రిఫర్ చేశారు. ఈ నిర్ణయాలన్నీ కూడాను యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఈ రఫాయిల్ తీసుకున్నామని నిర్ణయం జరిగింది. కానీ సంజయ్ భండారి ప్రేరణతోటి, అతని యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి రఫాయిల్ కాకుండా యూరోజెట్ తీసుకునేటువంటి ప్రయత్నాలు జరిగినాయి. మోదీ గారు వచ్చిన తర్వాత క్రైసిస్ సిచ్యుయేషన్ లో ఉన్నాం మనము. MiG-21 ఎప్పుడో దాని కాలం చెల్లిపోయింది. అలాగే మనకు మిరాజులు, తర్వాత జగువార్లు ఇవన్నీ కూడా రిటైర్ చేయాలి, మనకు అర్జెంట్ గా కావాలి స్క్వాడ్రన్స్ అని వాళ్ళు చెప్పంగానే మోదీ గారు ఇమ్మీడియట్ గా రఫాయిల్ కి సిగ్నల్ ఆయన దానికి అప్రూవల్ ఇచ్చారు, మనకు రఫాయిల్స్ వచ్చినాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రఫాయిల్ ని కించపరచాలి అన్నటువంటి ప్రయత్నం కన్సిస్టెంట్ గా 2014 నుంచి మనం చూస్తూనే ఉన్నాం. చౌకీదార్ చోరే అనడము, 60,000 కోట్ల గోటాలు అనడము, రిలయన్స్ కి అమ్మేశారు, హెచ్ఏఎల్ ని నాశనం చేశారు అనడము, ఇవన్నీ చూసాం మనం. కాబట్టి రఫాయిల్ మీద ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక బురద చల్లాలి అన్నటువంటి ప్రయత్నం ఈ రోజు కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు అనుకున్నటువంటి యూరో ఫైటర్ రాలేదు, ప్లస్ చైనాకు రఫాయిల్ అనేది చాలా ధీటుగా నిలబడగలదు. కాబట్టి ఆ ఒక దాని యొక్క అంశంతో వాళ్ళు దాన్ని కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఓవరాల్ ఇక్కడంతా మనకు స్పష్టంగా ఒక డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ యొక్క వక్తాసు పలుకుతున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆపరేషన్ మహాదేవ్ మనం చూద్దాం. ఆపరేషన్ మహాదేవ్ అన్నది కొండ ప్రాంతంలో జరిగింది, అది అడవి ప్రాంతంలో జరిగింది. ఈ అడవి ప్రాంతం కంగన్ అన్నటువంటి ఒక ప్రాంతం, మనకు గాందర్బల్ నుంచి మనకు సోన్మార్గ్ వెళ్తున్నటువంటి ప్రాంతంలో దక్షిణాన్ని ఉన్నటువంటి ఈ ప్రాంతం, శ్రీనగర్ నుంచి కొండ ప్రాంతం ఎక్కితే కనుక అక్కడ వస్తుంది. ఇది అంటే వాళ్ళు గుల్మర్గ్ నుంచి తప్పించుకొని అక్కడికి వచ్చారు. వీళ్ళు ఇందాక వారు చెప్పినట్టు, సంజయ్ గారు చెప్పినట్టు, వాళ్ళు చైనీస్ ఎక్విప్మెంట్ వాడారు, లోకల్ సపోర్ట్ లేకుండా వచ్చారు. అందుకని ఇంటెలిజెన్స్ మనకి ఇంతకాలం దొరకలేదు. వాళ్ళు ఇదే టీం ఇన్ఫాక్ట్ జమ్మూ ప్రాంతంలో కూడా దాడులు చేశారు. మనకు రియాసీ ప్రాంతంలో, మనకు అక్కడ ఉన్నటువంటి షూకోరి నుంచి మనకు వైష్ణోదేవి పెడుతున్న దాడులు కావచ్చు, ఇతరత్ర 4-5 దాడుల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళ కమ్యూనికేషన్ పట్టుకోవడం చాలా 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 కష్టం. మామూలుగా శాటిలైట్ ఫోన్స్ అయితే ట్రాక్ చేయొచ్చు, కానీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ కంప్లీట్ గా చైనా ఇచ్చినటువంటి టెక్నాలజీ, అది లొకేషన్ ని ఎక్కడ దొరకకుండా చేస్తుంది. అంటే మన వాళ్ళు ఆ లొకేషన్ ట్రాక్ చేయడానికి ఎంత టెక్నాలజీ వాడాల్సి వచ్చిందో, ఎంత టెక్నాలజీ మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నామో చాలా కష్టపడ్డాం. ఫైనల్ గా వాడిని జీరో చేయగలిగాం, వాళ్ళని న్యూట్రలైజ్ చేయగలిగాం. ఇతను ఎక్స్ ఆర్మీ కమాండో, పాకిస్తానీ ఆర్మీ కమాండో అని చెప్తున్నారు. ఎక్స్ ఏం కాదు, ఆ ప్యాటర్న్ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. లోకల్ రిక్రూట్స్ వాళ్ళకి దొరకట్లేదు. కశ్మీరీ టెర్రరిస్ట్, కశ్మీర్ లో పుట్టినటువంటి టెర్రరిస్ట్ వాళ్ళకు ఈ ఆపరేషన్స్ దొరకట్లేదు.
వీళ్ళ నార్మల్ షెల్ఫ్ లైఫ్ 2 నుంచి 3 నెలల లోపల చనిపోతారు. టెర్రరిజం వెళ్ళగానే వాళ్ళని 2-3 నెలల్లో వాళ్ళని న్యూట్రలైజ్ చేస్తుంది మన ఆర్మీ. కాబట్టి వాళ్ళ మీద నమ్మకం లేదు పాకిస్తాన్. డైరెక్ట్ గా వాళ్ళ సైన్యాన్నే బరిలోకి తెచ్చింది. అలాగే కొంత అంటే కాశ్మీర్ లో మారిన పరిణామాల నేపథ్యంలో అంతకు ముందు ఎంతో కొంత దొరికే స్థానిక సహకారం కూడా బహుశా పూర్తిగా ఆగిపోయి ఉండాలి. అంటే 100% ఉండదు అని ఎవరు చెప్పలేరండి. కొద్దో గొప్ప లోకల్ సపోర్ట్ ఉంటుంది. అందుకనే వాళ్ళందరినీ ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటారు, ఓజీడబ్ల్యూస్ అంటారు. వాళ్ళని అప్పుడే అరెస్ట్ చేశారు మన వాళ్ళు, చాలా మందిని అరెస్ట్ చేశారు. కానీ వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ చాలా లిమిటెడ్. అంటే ఈ మిలిటెంట్స్ వాళ్ళు మ్యాక్సర్ అన్నటువంటి ఒక ఇంటర్నేషనల్ సంస్థ, దాని నుంచి మ్యాప్స్ తీసుకున్నారు. 100% అక్యురసీ మ్యాప్స్ వాళ్ళకి ముందరే తెలుసు. కాబట్టి ఎవరి సహాయం లేకుండా, లోకల్ సహాయం లేకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా అడవిలో వాళ్ళు ఒక టెంట్ వేసుకొని ఉన్నారు. అంటే ఒక ఓవర్ గ్రౌండ్ వర్కర్ ఇంట్లో లేదు, అర్థం చేసుకోవాలి. ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వకుండా చేయగలిగారు. కాబట్టి అంతకాలం పట్టింది మనకి. ఫైనల్ గా వాళ్ళని న్యూట్రలైజ్ చేయగలుగుతుంది. పాకిస్తాన్ ఏం చేస్తుందంటే వాళ్ళకు లోకల్ గా దొరకట్లేదు కాబట్టి డైరెక్ట్ గా వాళ్ళ మనుషులనే బరిలో దించి, ఈ విషయం తెలిసిన తర్వాత కూడా చిదంబరం ఇచ్చిన స్టేట్మెంట్ చాలా దురదృష్టకరమైన స్టేట్మెంట్ అది. ఎందుకంటే వాళ్ళు లోకల్ మిలిటెంట్స్ అయి ఉండొచ్చు కదా అనడం చాలా దౌర్భాగ్యం. రెండు, ఒకవేళ లోకల్ మిలిటెంట్స్ అయినా కానీ ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది, డైరెక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? అట్లా కాదు, డైరెక్ట్ గా వాళ్ళకి ప్రూఫ్స్ ఏంటంటే, ఇందాక పుల్లరావు గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అప్పుడు వచ్చారు కదా సముద్రం నుంచి కసబ్, వీళ్ళందరూ ఎట్లా వచ్చారు? అలాగే ఇప్పుడు పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ వాళ్ళు ఎట్లా వచ్చారు అని వీళ్ళకి కరెక్ట్గా రూట్ మ్యాప్ వేసి ఇవ్వాలన్నట్టు ఉన్నాయి. చైనా లాబీ విషయంలో, అంటే చైనా లాబీకి ఇబ్బంది కలగకుండా రఫేల్ దగ్గర మొదలుపెట్టి ఈ రోజు దాకా అడిగే ప్రశ్నల్లో ఆ యాంగిల్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు గిరిధర్ గారు. ఇవాళంటే వీళ్ళు మాట్లాడేదాన్ని బట్టి చూస్తే ఇప్పుడు గౌరవ్ గగోయ్ అయినా మిగతా వాళ్ళు అయినా డ్యూయల్ ఫేస్. అంటే ఒకటి, మనందరం కలిసే ఉన్నాం, పాకిస్తాన్ దురాగతాన్ని చిత్తు చేయాలి అంటారు. మళ్ళీ ఇంకోవైపు వాళ్ళు రూట్ మ్యాప్ ఎట్లా వచ్చారో మాకు చెప్పండి, మేము మన దేశ ప్రజల ప్రయోజనాల కోసం అడుగుతూ ఉంటారు. అందులో దేశ ప్రయోజనాలు ఏమున్నాయి? ఆ వేళ అందరూ వాళ్ళని పొట్టన పెట్టుకున్న తర్వాత ఆ మహిళలు, ఆ తల్లుల కన్నీళ్లు తొడవడానికి ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. వాళ్ళకి సమాధానం చెప్పిన తర్వాత వాళ్ళు ఎవరు అడగట్లేదు కదా. సో వాళ్ళ పేరు చెప్పి వీళ్ళు అడగడంలో ఏం అర్థం లేదు. ఒకటి. రెండోది, చైనా వ్యవహారం చెప్పండి సంజయ్ గారు. ఒకటి, మారిన చైనా లాబీ ఒకటి. రెండోది, పరిణామాల నేపథ్యంలో ఆల్రెడీ పాకిస్తాన్ ఇద్దరిని కూడా మచ్చిక చేసుకుంటూ ఉంటుంది, తనకు కావాల్సిన అటు అమెరికా దగ్గర నుంచి చైనా దగ్గర నుంచి రాబట్టుకుంటూ ఉంటుంది. ఆ ఆస్పెక్ట్లో కూడా భారత్ సమాధానం చెప్పాలి. బహుశా మోదీ దేశ ప్రధాని వారి పర్యటన ఆగస్టులో ఉండబోతోంది, అటు జపాన్ తర్వాత చైనా, అందులో భాగంగానేనా? చైనా ఎప్పటి నుంచో క్లియర్ గా ఇట్ హ్యాస్ అ వెరీ క్లియర్ పాలసీ టువర్డ్స్ ఇండియా అండి. భారత్ పై తన వైఖరి చాలా క్లియర్ గా ఉంది. చైనాలో ఒక సేయింగ్ ఉంటుంది, ఏమంటారంటే వాళ్ళు ఒక కొండ మీద 2 సింహాలు ఉండలేవు అని. అంటే మౌంటైన్ కెనాట్ హ్యావ్ 2 లయన్స్ అంటారు. అలానే ఏషియా ఖండం తీసుకుంటే కనుక ఏషియా కాంటినెంట్, అందులో చైనాతో పాటు ఇండియాకి స్పేస్ ఉండకూడదు అన్నది వాళ్ళకి క్లియర్ ఆబ్జెక్టివ్ అండి. మీరు చూస్తే దానికి తగ్గట్టుగానే వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. చైనా వాళ్ళు పాకిస్తాన్ కి న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చారు, మిజైల్స్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో అమెరికన్ జిపిఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, అది తీసేసి చైనీస్ బైడు సిస్టమ్ ని మిజైల్స్ లో పెట్టడం జరిగింది. పాకిస్తాన్ కి అంతర్జాతీయంగా ఎప్పుడు అవసరమైన ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో చైనా పాకిస్తాన్ కి మద్దతుగా నిలబడుతోందండి. అలా చేస్తుంది చాలా క్లియర్ గా పాకిస్తాన్ తో చేతులు కలిపి చైనా ముందుకు వెళ్తోంది. అలానే మీరు చైనా వైఖరి చూడండి. ఈ మధ్యకాలంలో భారత్ చుట్టూ ఉన్న దేశాల్లో కూడా ఇలాంటివే చేస్తోంది. భారత్ కి వ్యతిరేకంగా ఉన్న శక్తుల్ని ప్రోత్సహిస్తోంది. అటు బంగ్లాదేశ్ లో అలానే చేసింది. ఈ మధ్య కాలంలో నేపాల్ లో ప్రయత్నిస్తోంది, కొంతవరకు సక్సెస్ అయింది కూడా. శ్రీలంక, మాల్దీవ్స్ ఇవన్నీ కూడా చూసాం. ఇన్ని దేశాల్లో మన వాళ్ళు పెద్ద ఎత్తున డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ చేసి మళ్ళీ మన వైపు ఈ దేశాన్ని మన లాక్కుని మళ్ళీ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అవి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతోంది. సో చైనాతో కలిసి మనం ఏదో కలిసి పని చేయొచ్చు. సాధారణంగా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్, వర్క్ షాప్స్ లో ఈ సెంటెన్స్ వాడుతూ ఉంటారు, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చేసి మనం ఏమన్నా చైనాతో కలిసి ఉండొచ్చా అని. చైనా నైబరు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నెసరీగా యుద్ధానికి వెళ్ళకూడదు, కవింపు చర్యలకు దిగకూడదు. కానీ అంత మాత్రాన చైనా మనతో స్నేహితంగా ఉంటుంది, ఫ్రెండ్లీగా ఉంటుంది అంత మాత్రం అనుకోకూడదండి. క్లియర్ గా అది మాత్రం గుర్తించాలి. దానికి అవసరమైనట్టే మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మనం వెళ్ళి చైనాతో మాట్లాడొచ్చు. ఇప్పుడు చైనా చూడండి, మనం ఆల్మోస్ట్ $9 to $10 billion ఆఫ్ ఫార్మాసిటికల్స్ మన ఫార్మాసిటికల్స్ అమెరికాకి అమ్ముతామండి. అమెరికా లాంటి స్ట్రాంగ్, కంట్రోల్డ్, రెగ్యులేటెడ్ ఫార్మాసిటికల్ మార్కెట్ లో మనం $9 billion వర్త్
మన మందులు కానివ్వండి ఇవి కానీ మనం అమ్మటం జరుగుతుందండి. కానీ అదే చైనాకి వెళ్తే జస్ట్ $400 million మాత్రమే అమ్ముతాం. ఎందుకని? మనం లాభపడకూడదని వాళ్ళు, మన ఫార్మాసిటికల్ సెక్టర్ పెరగకూడదని వాళ్ళు నిరంతరం ప్రయత్నిస్తున్నారండి. సో ఇది చాలా క్లియర్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. చైనా మనతో ఫ్రెండ్లీగా ఉండదు, మన ఎదుగుదల చూసి ఊరుకోదు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. అది క్లియర్ గా ఉంటుందండి. అది మనం మాత్రం క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. మన వాళ్ళు వెళ్ళి జయశంకర్ గారు ఇవాళ చెప్పినట్టు ఆయన క్లియర్ గా చెప్పారు, ఎస్ నేను చైనాకి వెళ్ళాను, మాట్లాడాను, మా కన్సర్న్స్ మేము చెప్పాము, డీఎస్కలేషన్ చేయాలని చెప్పాము, 3 మీరు టెర్రరిజం మీద క్లియర్ స్టాన్స్ తీసుకోవాలని చెప్పాము. ఈ క్లియర్ గా చెప్పారండి ఆయన. అదే మన ప్రధాని కూడా రేపు కలిసినప్పుడు ఎప్పుడన్నా మన చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ కలిసినప్పుడు కూడా అదే క్లియర్ మెసేజింగ్ వెళ్తుంది. చైనాతో మనకేమీ అపోహలు లేవు, ఇట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్, మనం దాన్ని డీల్ చేయాలి, అందులో డౌటే లేదండి. అంతేకాదు మనం వేరే దేశాలతో కూడా ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే అటు జపాన్ తో కానివ్వండి, ఇటు అమెరికాతో కానివ్వండి, ఆస్ట్రేలియా క్వాడ్ ఫ్రేమ్వర్క్ లో మనం మన రిలేషన్షిప్స్ ని స్ట్రెంగ్తెన్ చేస్తున్నాం. అంటే చైనా ఇన్వాల్వ్మెంట్ మొన్న జరిగిన దాంట్లో, పాకిస్తాన్ కి సపోర్ట్ గా నిలబడిన దాంట్లో ఎక్కడ పొలిటికల్ గా మనం అఫీషియల్ గా అండ్ యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఎక్కడ మనం స్పష్టంగా చెప్పినట్టు లేదు. ఒక ఆర్మీ అధికారి ఒక సందర్భంలో ఎక్కడ ప్రస్తావించారు ఒక ఇంటర్వ్యూలో, అదర్వైజ్ అప్పుడు ఎందుకంటే ఒకేసారి 2 శక్తులతో, అంటే కొంత బలమైన శక్తి చైనా, అలాగే ఈ దొంగ స్వభావం పాకిస్తాన్, ఇద్దరితో ఒకేసారి కయ్యం కరెక్ట్ కాదనా? లేదండి, మనం క్లియర్ గా చెప్తూనే ఉన్నామండి. మొట్టమొదటిసారి ఏం కాదు, మన డిప్యూటీ ఆర్మీ చీఫ్ చెప్పింది దట్ చైనా క్లియర్ గా ఉందని. ఇంతకు ముందు ఆర్మీ చీఫ్ CSDS వాళ్ళు కూడా చెప్పారు 2 front వార్ ఉండొచ్చు మనకి అని. ఒకటేసారి చైనా పాకిస్తాన్ మన మీద యుద్ధం చేయొచ్చని, లేదా 2.5 ఉంటుందని. సో మన లీడర్స్ లో దెర్ ఇస్ నో డౌట్ అండి. మిలిటరీ లీడర్షిప్ లో కానివ్వండి, సివిలియన్ బ్యూరోక్రసీలో కానివ్వండి, దే ఆర్ వెరీ క్లియర్ గా చెప్తున్నారు వాళ్ళు దట్ చైనా పాకిస్తాన్ అలయన్స్. అంత దేనికి ఈ మధ్య కాలంలో వచ్చిన చైనా స్టేట్మెంట్స్ కనుక మనం చూసుకున్నట్టయితే దే ఆర్ క్లియర్లీ సేయింగ్ మాది ఐరన్ రిలేషన్, అదే హయ్యర్ దాన్ మౌంటైన్స్ డీపర్ దాన్ సీ అంటారండి. చైనీస్ పాకిస్తాన్ రిలేషన్షిప్ చెప్పేప్పుడు హిమాలయ పర్వతాల కంటే ఎత్తైనది, సముద్రానికంటే లోతైనది, తేనె కంటే తీయనైనది మా స్నేహం అని పాకిస్తాన్ గురించి చెప్తూ ఉంటారండి. అంతేకాదు వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు, పాకిస్తాన్ ఓటమిని మేము సహించమని కూడా ఇండైరెక్ట్ గా చాలా సార్లు చెప్పేశారండి ఈ మధ్యకాలంలో. దేర్ ఇస్ ఎ క్లియర్ అలయన్స్ బిట్వీన్ చైనా అండ్ పాకిస్తాన్, అది మనం గుర్తించాలి. అన్నెసరీగా ఏదో చైనా మనకేదో సహాయం చేస్తుంది, లేదా చైనాతో మనకేదో గొప్ప. సంజయ్ గారు, మన దేశంలో కొన్ని రాజకీయ పార్టీలో, కొన్ని రాజకీయ శక్తులు వారి ప్రాపకం కోసమో లేకపోతే ఆనందింప చేయడానికి మాట్లాడే అవకాశం ఉందా? మనం అంటే నేను వెళ్తున్న కాన్ఫరెన్సెస్, వర్క్ షాప్స్ లో మనకి ఇది కనబడుతూ ఉంటుందండి. నాకు ఏదో మనకి చైనాతో ఏదో విధంగా ఒక ఎంగేజ్మెంట్ చేయొచ్చని, చైనాతో మనకి ఒక స్టేటస్ కో మెయింటైన్ అవ్వచ్చు, చైనాతో మనకి యుద్ధం లేని సిచ్యువేషన్ ని మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఇందాక మేజర్ జనరల్ NS రావు గారు చెప్పినట్టు మనకి ఆర్థిక ప్రగతి చాలా ఇంపార్టెంట్. అది వదులుకోకుండా మిగతావన్నీ చాలా జాగ్రత్తగా మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుందండి. ఇప్పుడు అంత దేనికండి, చైనా నుంచి యాపిల్ ఫ్యాక్టరీ ఇండియాకి వస్తే మిషన్స్ అలౌ చేశాడా? చేయలేదు కదా. మన ఈవీ సెక్టర్, ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టర్ పుంజుకుంటూ ఉంటే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ సప్లై చేయడం ఆపేశారా? మొన్నటికి మొన్న వానాకాలం ముందు ఫర్టిలైజర్ సప్లై చైనా నుంచి ఆపేస్తే మనం సౌదీ అరేబియా, మొరక్కో ఇలాంటి దేశాల నుంచి తెచ్చుకున్నాం కదా. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి, అంటే ప్రత్యక్షంగా లడాక్, గల్వాన్ లాంటి యుద్ధాలు అప్పుడప్పుడు అడపా చిన్న చిన్నవి సంఘర్షణలు జరుగుతున్నా, ఘర్షణ పడుతున్నా, మనకి కనపడకుండా ఆర్థిక యుద్ధం నడుస్తుందండి మనకి చైనాకి. అది మనం క్లియర్ గా గుర్తించాలి. ఏ దేశం కూడా వేరే దేశం, చుట్టుపక్కల దేశాలు ఆర్థిక ప్రగతి సాధిస్తుంటే అలౌ చేయవండి. ఇంతకు ముందు మనం అనుకున్నట్టు సింపుల్, ఒక ఎమ్మెల్యే బలపడుతుంటే ఒక సీఎం ఆపుతాడు. అలాంటిది అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక దేశాన్ని కేవలం అంత తేలిగ్గా ఒక ఆర్థిక శక్తిగా ఉద్భవించేట్టు. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ సొసైటీ వ్యూలో, పొలిటికల్ జియోగ్రఫీ దాని ప్రకారం కొంత సెన్సిటివ్ సిచ్యుయేషన్ లోనే ఉందా భారతదేశం? అంటే ఇటు బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాను, సరే చైనా, అమెరికాలు ఎలాగూ వాళ్ళు డ్యూయల్ ఫేస్ లో ఉంటాయనుకోండి అమెరికా విషయంలో. అవునండి, చాలా సున్నితమైన జియో పొలిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నామండి మనం. ఎందుకంటే మీరు చెప్పినట్టు అటు చైనా, పాకిస్తాన్ ఉంది, ఇటు నేపాల్, బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా కొద్దిగా అలజడి ఉంది. అంతేకాదండి, మీరు వెస్ట్రన్ కంట్రీస్ తీసుకుంటే వాళ్ళకి మనకి ఈ మధ్య చూస్తూ ఉంటే వాళ్ళల్లో ఒక లాంగ్ టర్మ్ విజన్ కొరవ, ఐ మీన్ డెఫిషియన్సీ ఉందా? షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం చూస్తున్నారా?
ఎందుకంటే ట్రేడ్ విషయంలో వాళ్ళు చాలా హార్ష్ గా బిహేవ్ చేస్తున్నారు. మనం చూసాం కదండి వాణిజ్య విషయంలో. సో ఇది అన్ని ఒక ఆపర్చునిటీగా కనబడచ్చండి పాకిస్తాన్ కి. మీరు ఇందాక అన్నట్టు పాకిస్తాన్ స్ట్రాటజిక్ కల్చర్ ఏంటంటే మేం బాగుపడాలని కాదు, భారత్ నష్టపోవాలన్నది. అంతేగా. సో అలాంటి ఆలోచన విధానం ఉన్న పాకిస్తాన్ కి ఇవన్నీ ఒక అడ్వాంటేజ్ గా కనబడుతుంది. Okay. దీనికి భారత్ నాపటానికి, కానీ వాళ్ళు ఎదగటానికి కాదు. సో అందుకని మనం గుర్తించాలి. ఇందాక వక్తలందరూ చెప్పినట్టు మన టెక్నాలజీని, మన డిఫెన్స్ ప్రొడక్షన్ ని చాలా ఫాస్ట్ గా మనం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందండి. పుల్లారావు గారు, ఫైనల్ గా ఇప్పుడు ఈ ప్రశ్నలు అడుగుతున్న వాళ్ళకి ఎందుకు అడుగుతున్నామో తెలుసు. సో వాళ్ళకి ఎంత సమాధానం చెప్పినా ఎంత పర్ఫెక్ట్ గా ఆగుతాయని అనుకోవట్లా. వాట్స్ యువర్ వ్యూ? అయితే చెప్తాం తప్పదు, చెప్పాలి. తర్వాత ఒక పాయింట్ ఏంటంటే చైనాతో మనం విరోధంగా కూడా భావించకూడదు. న్యూయాన్స్డ్ అప్రోచ్ ఉండాలి. స్నేహం అవుతాం అని, ఎందుకంటే అలా జరపాలి చైనాతో, తప్పదు. మూడోది, ఈ డిబేట్ అన్నిటితో మనం చిన్న విషయం మర్చిపోయామేమో. ఈ అవుట్కమ్, ఈ సింధూర్ నుంచి పెద్ద విషయం బయటకి ఏమొచ్చిందంటే ఇండస్ నదిని ఆఫ్ చేస్తాం ఇంకా అని గవర్నమెంట్ చెప్పుకో. చాలా పెద్ద ఇంపాక్ట్ పాకిస్తాన్ లో నేను భావిస్తున్నాను. రైట్. చాలా పెద్ద ఇంపాక్ట్. 60 నుంచి అది ఆశ్చర్యంగా ఉన్నది. ఎవరు మాట్లాడేవారు కాదు, ఎత్తేవారు కాదు. 1960 నుంచి సంతకం పెట్టిక. సో చాలా మార్పులు వచ్చినాయి. మనం ఈ సింధు పాకిస్తాన్ నరేంద్ర మోడీ సౌదీ అరేబియాలో ఉన్నాడు. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇండియాలో ఉన్నారు. అప్పుడు పాకిస్తాన్ ఆ టైమింగ్ చూశారు కదా పహల్గామ్, ఆ రోజు చేశారు. ఎంత టైమింగ్ కూడా చేశారు. ఇలా జరుగుతుంది అనుకోలేదు. అవమానం పడతారు, ఏదో అంటారు, పోయారు కదా, దానికి రియాక్షన్ అనుకోని పరిణామాలు వచ్చినాయి. ఇలాగే ఫ్యూచర్ కూడా ఉండాలంటే చాలా ప్రిపేర్డ్ అవి ఉండాలి. చాలా త్యాగం చేయాలి ప్రజలు. ఈ విజయాలు చాలా తక్కువ ఖర్చుకు రావు, వెరీ ఎక్స్పెన్సివ్, కానీ మనకు తప్పదు. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ పుల్లారావు గారు. థ్యాంక్ యూ అండి. సంజయ్ గారు, అలాగే మేజర్ గారు, గిరిధర్ గారు. ఇది వాళ్ళ చర్చ.